హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భక్తి విషయకి అందరికీ స్వాగతం, సుస్వాగతము. మన పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మనం మొదలు పెడతాము. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानो सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో మనము గత వారము 14వ అధ్యాయంలో ఉన్నాం. మనము 2 సెక్షన్లు కంప్లీట్ చేసాం 14వ అధ్యాయంలో. అంటే ఈ 14వ అధ్యాయం మొత్తం కూడా ప్రకృతి గుణముల గురించి చెప్పబడింది భగవంతుడి చేత. త్రిగుణాల గురించి చెప్పబడింది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అంటే ఏంటి, అవి మన మీద ఏ విధంగా వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, అవి ప్రభావితం చేసినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అన్న విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు 19వ శ్లోకంకి వెళ్తున్నాము. 19 నుంచి 27వ శ్లోకం వరకు భగవంతుడు త్రిగుణాలకి అతీతంగా ఎలా వెళ్ళాలి అన్న విషయం గురించి మనకు చెప్పారు. ఎందుకంటే మనం త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలని భగవంతుడు యాక్చువల్గా అర్జునుడికి కూడా చెప్పాడు కదా. సో మనం త్రిగుణాలకి ఎలా వెళ్ళాలి అతీతంగా అన్న విషయాన్ని, ఎందుకంటే త్రిగుణాలకు అతీతంగా వెళ్తే కానీ అసలు సత్వగుణంలో ఉంటే మంచిది, అంటే భగవంతుడి యొక్క సేవకి అనుకూలంగా ఉంటుంది. అలాంటిది బట్ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే మనమందరం కూడా ఈ 3 త్రిగుణాలకి మించి వెళ్ళాలన్నమాట. దాన్ని శుద్ధ సత్వ, వాసుదేవ సత్వ అంటారనమాట. సో దానికి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు లాస్ట్ టైం కమలా మాతాజీ లాస్ట్ చదివారు. సో ఇప్పుడు మనకి కుమారి మాతాజీ జాయిన్ అయితే ఆవిడ నుంచి మొదలు పెడదాము. ఈ 14వ అధ్యాయము. ఓకే, 19వ శ్లోకం నుంచి మనం మొదలు పెట్టాలి. ఇవాళ మనం ఈ అధ్యాయం ముగిస్తున్నాము, సరేనా. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మర్భావం సోదిగశ్యతి. సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటేనో అన్యుడైనటువంటి కర్త మరొకడు లేడని సరిగా గ్రహించి త్రిగుణాతీతమైనటువంటి పరమపురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావాన్ని పొందుతాడు అని భగవంతుడు చాలా చక్కగా చెప్తున్నారు. అంటే మనం చేసే ప్రతి కర్మలు కూడా ఆ అంటే కర్త ఎవరు? మనం చేసే పనులకి మనమే కర్త అనుకుంటాం కదా. మనం చాలా పొంగిపోతూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే మనం కాదు చేసేదంతా కూడా, త్రిగుణాలే చేస్తున్నాయి అన్నీ కూడా. ఆ 3 గుణాలే మన చేత అన్ని పనులు చేయిస్తున్నాయి. ఆ 3 గుణాల యొక్క జోక్యం చాలా ఉంది మనం చేసే పనుల్లో అనమాట. సో ఈ 3 గుణాల కంటే అన్యుడైనటువంటి కర్త ఇంకెవ్వరూ లేరు. అంటే మనం కాదు, వేరే ఎవరు కూడా కాదు. ఈ 3 గుణాలే మన చేత ఈ కర్మలు చేయిస్తున్నాయని సరిగ్గా గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, తర్వాత అది గ్రహించిన తర్వాత
తర్వాత ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి పరమ పురుషుడి గురించి బాగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఎందుకంటే ఈ త్రిగుణాలు ప్రకృతి గుణాలు అనేవి, ప్రకృతి అనేది భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. సో ఈ త్రిగుణాలకన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు భగవంతుడు. అంటే భగవంతుడిని ఈ త్రిగుణాలు ఏమీ చేయలేవు, నియంత్రించలేవు, ఆయన్ని కంట్రోల్ చేయలేవు భగవంతుడిని. ఎందుకంటే ఇవి భగవంతుడి కింద పనిచేస్తాయి. ఈవెన్ భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన త్రిగుణాలకి అతీతంగానే ఉంటాడనమాట. మనని ప్రభావితం చేసినట్టు. ఎందుకంటే మనకి ఈ భౌతిక శరీరం ఉంటుంది కదా! భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఆయనకి భౌతిక శరీరం అనేది లేదు. ఆయన ఆధ్యాత్మికమైనటువంటి తన శరీరంతోనే వస్తారాయన. సత్ చిత్ ఆనంద విగ్రహం. అంటే కంప్లీట్‌గా శాశ్వతమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆనందకరమైనటువంటి రూపంతో ఆయన వస్తాడు. అదే అనమాట. ఆయన అసలైనటువంటి ఆధ్యాత్మిక శరీరం భగవంతుడిది అలా ఉంటుందన్నమాట. సో, ఆయనకి భౌతిక దేహం అనేది ఉండదు. సో, ఆయన కింద పనిచేసే ఈ ప్రకృతి కానీ, గుణాలు కానీ ఆయన్ని ప్రభావితం చేయలేవు. ఆయన వీటికన్నిటికీ అతీతుడిగా ఉంటాడనమాట. కానీ మన్ని మాత్రం ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనకి భౌతిక శరీరం ఉంది కదా! ఈ భౌతిక శరీరము ఎప్పుడైతే మన ఆత్మ ఈ భౌతిక శరీరం ధరించి ఈ భౌతిక ప్రపంచంతో సంపర్కంలోకి వస్తుందో అప్పుడు మనం త్రిగుణాలలో బందీలమవుతాయన్నమాట. మనం బద్ధులమవుతాము త్రిగుణాలలో అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఇది కనుక మనం తెలుసుకోగలిగితే చేసే పనులన్నీ మనం కాదు, కేవలం త్రిగుణాలే చేయిస్తున్నాయి. అతని త్రిగుణాలే కర్త అని తెలుసుకున్నప్పుడు, త్రిగుణాలకు అతీతుడైనటువంటి భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు, అప్పుడు మానవుడు నా దివ్య భావాన్ని పొందుతాడు. అంటే భగవంతుడి యొక్క స్థితిని పొందుతామని చెప్తున్నారు. అంటే ఆయన అంశగా మనని ఆత్మ సాక్షాత్కారంలో పొందుతాం మనం అని చెప్తున్నారనమాట. ఓకే. కుమారి మాతాజీ రాలేదు ఈరోజు. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాణ్యం గుణేభ్యం కర్తారం యదా దృష్టానుపశ్యతి గుణేభృత్యం పరం వేత్తి మద్భావం సోది గచ్చతి. అనువాదము: సర్వకర్మల యందును ప్రకృతి త్రిగుణముల కంటెను అన్యుడైన కర్త మరొక్కడు లేదని సరిగ్గా గ్రహించి త్రిగుణాతీతమైన పరమ పురుషుని ఎరుగగలిగినప్పుడు మానవుడు నా దివ్య భావమును పొందును. భాష్యము: మహాత్ముల నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహనము చేసుకున్నట ద్వారా మానవుడు వాటిని సులభముగా అధిగమింపగలడు. శ్రీకృష్ణుడే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు. అతడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అర్జునునికి బోధించుచున్నాడు. అట్టే పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నిష్ఠాతులైన వారి నుండియే ప్రకృతి గుణములకు సంబంధించిన కర్మల జ్ఞానమును మానవుడు నేర్చుకోవలసి ఉన్నది. అట్లు కానిచో అతని జీవితము పెడదారి పట్టును. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని బోధన ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని, భౌతిక దేహమును, తన ఇంద్రియములను గూర్చియు తాను ఏ విధముగా బంధింపబడిన విధమును గూర్చియు, భౌతిక ప్రకృతి త్రిగుణముల మాయలో తానున్న విధమును గూర్చియు ఎరుగగలుగును. ఈ గుణములు వశము నందునప్పుడు అతడు నిస్సహాయకుడగును. కానీ అతడు తన నిజ స్థితిని గ్రహింపగలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశమును కలిగించు గుణాతీత స్థితిని చేరగలడు. వాస్తవమునకు జీవుడెన్నడను వివిధ కర్మలకు కర్త కాడు. అతడు భౌతిక ప్రకృతికి చెందిన ఒక ప్రత్యేక గుణముచే నడుపబడు ప్రత్యేకమైన దేహము నందుండుటచే బలవంతముగా అట్లు వర్తింపజేయబడుచున్నాడు. మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిష్ణాతుడైన మహాత్ముని సహాయము లేనిదే తాను వాస్తవముగా ఎట్టి స్థితి అందున్నాడో తెలుసుకొనజాలడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సాంగత్యమును అతడు తన నిజ స్వరూపును గుర్తించి అట్టి అవగాహన ద్వారా పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నెలకొనగలడు. కృష్ణ చైతన్యమును నెలకొనిన వాడు ప్రకృతి గుణములచే నియంత్రింపబడడు. శ్రీకృష్ణుని శరణు పొందినవాడు భౌతిక ప్రకృతి కర్మల నుండి విముక్తుడగును. సప్తమాధ్యాయమును 14వ శ్లోకమును ఇదివరకే చెప్పబడింది. అనగా యథార్థ దృష్టి కలిగిన వానిపై
భౌతిక ప్రకృతి ప్రభావము క్రమముగా క్షీణించును. జై హరే కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే భాష్యంలో ఎలా తెలుసుకోవాలి మనము త్రిగుణాలకు సంబంధించిన కర్మల గురించి ఎలా అవగాహన చేసుకోవాలి దాన్ని అంటే మహాత్ముల దగ్గర నుంచి వినాలి. వింటే కానీ మనకు అర్థం కాదు కదా. సో అందరికంటే గొప్ప మహాత్ముడు ఎవరు అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవంతుడే సొంతంగా. సో ఆయన చెప్పిన దగ్గర నుంచే మనం వినొచ్చు. ఆయన దగ్గర నుంచి కూడా మనం అర్జునుడు ఎలా వింటున్నాడో అలా కూడా మనం వింటున్నాం కదా. ఇప్పుడు ఆయన చెప్పిన దగ్గర నుంచి మనం వింటున్నాం. సో అలా వినాలి. ఈ ఈ ఈ ఈ ఈ- ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుడు అర్జునుడికి చక్కగా బోధిస్తున్నాడు కదా. అలా ఎవరైతే పూర్తిగా కృష్ణ చైతన్యంలో నిష్ణాతులై ఉన్నారో అంటే భగవంతుడు మనకి ఇప్పుడు లేడు కాబట్టి భగవంతుడు భక్తులు మనకు దొరుకుతారు కాబట్టి భగవంతుడి భక్తుల దగ్గర నుంచి అంటే ఎవరైతే నిష్ణాతులు ఉంటారో భక్తిలో కృష్ణ చైతన్యంలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో బాగా ఆరితేరిపోయి పండిపోయి ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము ప్రకృతి గుణాలకి సంబంధించినటువంటి కర్మల యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, తెలుసుకోవాలి. లేక మనం తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే మన జీవితం నిరుపయోగం అయిపోతుందన్నమాట. ప్రామాణికుడైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర నుంచి బోధనలు విని ఆ బోధనల ద్వారా జీవుడు ఏంటంటే ఆధ్యాత్మిక స్థితిని గురించి తన భౌతిక దేహం గురించి తర్వాత ఇంద్రియాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి మనం ఏ విధంగా ఆకర్షితులు అవుతాము ఇంద్రియ విషయాల గురించి వాటి నుంచి తెలుసుకుని ఏ విధంగా నేను బంధింపబడి ఉన్నానో ఈ భౌతిక ప్రపంచంలో మూడు గుణాల చేత ఎలా మాయలో ఉన్నానో ఈ త్రిగుణాల మాయలో ఎలా నేను పడి ఉన్నానో ఎన్నో జన్మలు బట్టి ఈ గుణాలందు నేను వశమైపోయి ఎలా ఉన్నాను ఎలా నిస్సహాయుని అయిపోయాను వాటికి వశమైపోయి అనే విషయాన్ని ఎలా గ్రహిస్తాం మనము ఎలా అంటే మనం ఒక ప్రామాణికత కలిగినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని బోధనల వల్ల మనం గ్రహిస్తాము అని చెప్తున్నారనమాట. అయితే తన నిజస్థితిని ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు ఆధ్యాత్మిక స్థితికి చేరగలుగుతాడనమాట. అంటే గుణాలకు అతీతంగా వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు గుణాల వల్ల మనకు కలిగే నష్టాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనం గుణాలకి అతీతంగా వెళ్ళాలని అనుకుంటాం. అలా వెళ్ళాలని అనుకుని మనం ఆధ్యాత్మికంగా ప్రయత్నం చేస్తే భక్తియుక్త సేవలో తప్పకుండా మనం గుణాలకు అతీతంగా వెళ్ళి ఇంకా ఇంకా ఆ గుణాల చేత ప్రభావితం కావింపబడమన్నమాట. ఒక ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నప్పుడు మనము గుణాలకు అతీతమైనటువంటి స్థితికి కూడా చేరుకుంటాం అనమాట. ఎప్పుడూ ఏంటంటే ఈ దేహం ఎలా వస్తుందో చెప్తున్నారు మనకి. ఈ భౌతిక ప్రకృతిలో మన స్వభావాన్ని బట్టి మనకు ఒక ప్రత్యేక గుణముచే నడపబడి ప్రత్యేకమైనటువంటి దేహం ఇవ్వబడుతుందన్నమాట. అయితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలంటే బాగా ఆధ్యాత్మిక జ్ఞానం నుండి నిష్ణాతులైనటువంటి మహాత్ముని సహాయం తీసుకోవాలి అని చెప్తున్నాడనమాట. తన నిజ స్వరూపాన్ని గుర్తించే ఆ విధంగా దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసి మనము అంటే ఈ శరీరం కాదు, మనం అంటే ఆధ్యాత్మిక స్వరూపం మనం. కాబట్టి ఆధ్యాత్మిక స్వరూపాన్ని మళ్ళీ మనం పొందగలగాలన్నమాట. ఈ భౌతిక భావం నుంచి మనం కంప్లీట్‌గా బయటికి రావాలి అని చెప్తున్నారనమాట. అలా గనక చేస్తే గనక నెమ్మదిగా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన కొద్దీ నెమ్మదిగా ఈ భౌతిక గుణాల యొక్క ప్రభావం మన నుంచి పక్కకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందనమాట నెమ్మదిగా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాము. गुणानेतान्यतीत्यत्रेण देही देहसमुद्भवान् जन्ममृत्युजरा दुःखैर्विमुक्तो మృతమశ్నుతే. దేహధారి యగు జీవుడు భౌతిక దేహంతో కూడుకున్నటువంటి ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మం నందే అమృతత్వాన్ని పొందుతాడు. ఎలా చెప్తున్నాడు? గుణాలకు అతీతంగా ఎలా చెప్పారు. ఎలా అంటే గుణాల గురించి మనం వినాలి. ఇంతకుముందు శ్లోకంలో ఏంటి ఒక ప్రామాణికత కలిగిన ఆధ్యాత్మిక ఆచారం నుంచి మనం తెలుసుకుని మనం దాని నుంచి బయటికి రావాలి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ఈ ఏం జరుగుతుంది, దాని రిజల్ట్ ఏంటి, దాని ఫలితం ఏంటి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మా దేహధార్యకు జీవుడు అంటే ఈ దేహాన్ని ధరించినటువంటి జీవుడు భౌతిక దేహంతో కూడుకునే ఈ త్రిగుణాలని అధిగమించినప్పుడు అంటే వాటి నియంత్రణలో ఉన్నటువంటి ఈ ఈ భౌ ఈ ఇవి భౌతిక దేహాన్ని అధిగమించినప్పుడు జనన మరణ చక్రాల నుంచి ఎలా అయినా బయటకు వస్తాడు కదా అనే ఆ దుఃఖాల నుంచి బయటకు వచ్చి ఈ జన్మ నందే అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం పొందడం అంటే ఏంటి? ఇంకా మళ్ళీ జన్మ లేకుండా చూసుకోవడం అనమాట. ఆత్మకి ఎలాగో జన్మ ఉండదు కదా, ఆ స్థితిని పొందడం అనమాట. ఓకే, మాధవి మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యా. గుణానేతానతీత్యత్ర
నతీత్యా త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్త మృతమస్నుతే. అనువాదం: దేహధారియగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును. భాష్యం: మానవుడు ఈ ప్రస్తుత దేహం నందే సంపూర్ణ కృష్ణ చైతన్యమున ఎట్లు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలడో ఈ శ్లోకం నందు వివరింపబడినది. దేహి అన్న సంస్కృత పదమునకు దేహము కలవాడని అర్థము. జీవుడు భౌతిక దేహధారి అయినను ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి ద్వారా ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి అతడు విముక్తుడు కావచ్చును. ఈ దేహమును విడిచిన పిమ్మట తప్పక ఆధ్యాత్మిక జగత్తును చేరనున్నందున అతడు ఈ ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మిక జీవితానందమును అనుభవింపగలడు. అనగా కృష్ణ చైతన్యముతో చేయబడు భక్తి యుక్త సేవ ఎనున్నది భౌతిక బంధ విముక్తికి ఒక లక్షణమై ఉండును. ఈ విషయమును అష్టాదశ అధ్యాయం నందు వివరింపబడును. అనగా మానవుడు భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి విముక్తుడైనప్పుడు భక్తియుక్త సేవను ఆరంభించును. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. అంటే అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో మనము ఎప్పుడైతే మనము దీని సారాంశం ఒకటే, ఇప్పుడు ఈ భౌతిక దేహంలో ఉన్నా కూడా మనం కనుక భక్తియుక్త సేవనంటూ అవలంబిస్తే అప్పుడు ఏమవుతుందంటే త్రిగుణాల నుంచి బయటపడగలుగుతాము. అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే మనం త్రిగుణాల నుంచి బయటపడుగుతాము. ఏంటంటే ఏదో మనం ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత భౌతిక గుణాల నుంచి బయటపడతామని కాదు. ఎప్పుడైతే మనము భక్తియుక్త సేవ అంటూ మొదలు పెడతామో మన జీవితంలో, అప్పుడు మన త్రిగుణాల నుంచి బయటపడతాము అని చెప్తున్నారనమాట. ఈ శరీరంలో ఉన్నా కూడా త్రిగుణాలు మనల్ని ప్రభావితం చేయలేవు, ఎందుకంటే మనం త్రిగుణాలకు అతీతంగా వెళ్తాము. అంటే మన ఆత్మ పరంగా చూసుకుంటే ఈ భౌతిక దేహ ఆత్మ అన్నిటికంటే ఇప్పుడు మనం ఒక చారియట్ రథము, ఇంతకుముందు కూడా నేను మన పోస్ట్ చేయమన్నాను, కమలా మాతాజీ మీరు ఈ రథం బొమ్మ పెట్టండి అంటే మీకు గుర్తుందా మనం ఏ విధంగా మన అన్నిటికంటే కూడా ఆత్మ గొప్పది. ఆ చారియట్ ఆ రథం డయాగ్రామ్లో పిక్చర్లో మనకి ఆత్మ గొప్పది అన్నిటికంటే. ఎందుకంటే మనం ఆ 5 గుర్రాల ఆ రథాన్ని గుర్తు తెచ్చుకుంటే ఆ గుర్రం ఏమో ఆ రథం ఏంటంటే అది మన శరీరం అని భావిస్తే దాంట్లో ఉన్నటువంటి దాని 5 గుర్రాలేమో 5 ఇంద్రియాలు, ఓకేనా. దాని రెయిన్స్ అంటే దాని తాళ్ళు ఏవైతే ఇలా పట్టుకుని లాగుతూ ఉంటాడో ఆ డ్రైవ్ చేసే రథాన్ని తోలేవాడు, అవేమో మన మైండ్ మన మనస్సు. అలా తాళతో పట్టుకుని లాగే అతనేమో మన బుద్ధి ఇంటెలిజెన్సు. ఆ లోపల కూర్చున్న ప్యాసింజర్ ఏమో ఆత్మ అనమాట. సో ప్యాసింజర్ మొత్తానికి ఆ ప్యాసింజర్ ఎలా చెప్తే అలా తీసుకెళ్తాడు. ఆ డ్రైవర్ది ఏముంది, ఆ రథం తోలేవాడిది ఎలా ఉంది, నువ్వు ఇలా తీసుకెళ్ళంటే అలా తీసుకెళ్తాడు కదా. సో ఏంటంటే మనది ఎప్పుడైతే మన ఆత్మ శుద్ధం అవుతుందో ఈ భౌతిక ప్రపంచంలో అదేంటి భౌతిక గుణాల నుంచి ఫ్రీ అవుతుందో ఆత్మ, దానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే భక్తియుక్త సేవ ద్వారా చేసినప్పుడు మనం ఆత్మానందం అనుభవిస్తూ ఉంటాము. బయటికి ఈ దేహం ఉంటుంది, ఉండదని కాదు. ఈ దేహం ఉన్నా కూడా మనం ఏంటంటే త్రిగుణాల నుంచి బయటపడి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. సో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి అనుభవించాలని ఏమీ లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నా కూడా మన లక్ష్యం ఏంటంటే మనం వీటి నుంచి బయటపడాలి, మన ఆత్మని కంప్లీట్గా ప్యూరిఫై చేసుకోవాలి. కంప్లీట్గా ప్యూరిఫికేషన్ కావాలి, అది నీడెడ్ అనమాట. ఆ ప్యూరిఫికేషన్ చేసుకున్నప్పుడు భగవంతుడి యొక్క సేవలో మనము ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం ఎక్కడున్నా ఒకటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఒకటే, భౌతిక ప్రపంచంలో ఉన్న ఒకటే. భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి మలినాలు కానీ కలుషితాలు కానీ ఏది మన అంటదనమాట. ఇంకా ఒకసారి ఆ ఆధ్యాత్మిక లెవెల్కి మనం చేరుకున్న తర్వాత దేని ద్వారా మన నామం తీసుకోవడం ద్వారా, నియమాలు పాటించడం ద్వారా, ఏకాదశి పాటించడం ద్వారా, ప్రసాదం తినడం ద్వారా మనం ప్యూరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్గా కంటామినేట్ అయిపోయినటువంటి సోల్ని, అంటే కలుషితమైపోయిన సోల్ని భక్తియుక్త సేవ ద్వారా ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయం తీసుకోవడం ద్వారా మనం ఎప్పుడైతే శుద్ధపరచుకుంటామో అప్పుడు ఆ ఆత్మ అనేది ఆనందమయోభ్యాస కదా. ఆత్మ అనేది దాని నేచర్ ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడము. కానీ ఏంటంటే అది తాను మర్చిపోయి తన ఐడెంటిటీని వేరే విధంగా తను గుర్తించుకొని రకరకాల కష్టాలు సఫరింగ్లు అవన్నీ తనకు వస్తున్నాయి అనుకుని కష్టపడుతూ ఉంటుంది.
కాబట్టి ఎప్పుడైతే దాని నిజ స్వరూపాన్ని గుర్తించిన తర్వాత ఆ ఆత్మ చాలా ఆనందంగా ఉంటుంది. ఇంక వీటికన్నిటికీ అతీతంగా ఉంటుంది. అంటే భౌతిక దేహానికి దాని గుర్తింపుకి అతీతంగా వెళ్తుంది కాబట్టి త్రిగుణాల నుంచి బయటకు కూడా వస్తుంది. త్రిగుణాలకు అతీతంగా కూడా వెళ్తుంది కాబట్టి అప్పుడు పరమానందాన్ని అనుభవిస్తుంది. దానికోసం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళకపోయినా ఇక్కడ ఉన్నా కూడా అది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందని చెప్తున్నారనమాట. దీన్ని ఇంకా డీటెయిల్డ్గా మనకి ఎలా అయితే భౌతిక ప్రకృతి గుణాల నుంచి విడిపోయిన తర్వాత విముక్తుడైనప్పుడు భక్తియుక్త సేవను ఏ విధంగా ఆరంభిస్తాం అన్నది భగవద్గీత 18వ అధ్యాయంలో 54వ శ్లోకంలో వివరిస్తున్నారు అని చెప్తున్నారనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు మనం చర్చిద్దాం దాన్ని. నెక్స్ట్ అర్జున ఉవాచ కిల్లింగై కిర్లింగై స్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు ప్రశ్నించాడు, ప్రియమైన హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైనటువంటి వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన ఎట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును అని చెప్తున్నాడు. 3 క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ అర్జునుడు. ఏంటంటే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉన్నవాడు ఏ ఏ అతన్ని ఎలా గుర్తిస్తాం? అంటే అతని లక్షణాలు ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రకృతి త్రిగుణములను ఏ విధంగా అధిగమిస్తాడు? ఏ విధంగా చేస్తున్నాడు అతను అని అడుగుతున్నారనమాట. 3 ప్రశ్నలకి భగవంతుడు నెక్స్ట్ దాంట్లో సమాధానం చెప్తారనమాట. నరసింహ ప్రభు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు చదవండి. అర్జున ఉవాచ కిర్లింజై స్త్రీన్ గుణానేతానాతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. అనువాదం. అర్జునుడు ప్రశ్నించెను, ప్రియమైన హే ప్రభు, ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తన మెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధంగా అధిగమించును? భాష్యము. ఈ శ్లోకం నందలి అర్జునుని ప్రశ్నలు మిక్కిలి సమంజసములుగా నున్నవి. భౌతిక త్రిగుణములకు అతీతుడైనట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలియగోరుచున్నాడు. మొదట అతడు త్రిగుణాతీతుడైన మహాత్ముని లక్షణములను గూర్చి విచారణ కావించుచున్నాడు. అట్టివాడు భౌతిక ప్రకృతి త్రిగుణ ప్రభావమును ఇదివరకే అధిగమించినట్లు మానవుడు ఎట్లు తెలుసుకొనును? ఇక రెండవ ప్రశ్నలో అట్టి మహాత్ముడు ఎట్లు జీవించును? అతని కర్మలెట్టివి? ఆ కర్మలు నియమ నిబంధనలైనవా కావా? ఏ సాధనములచే అట్టి ఆధ్యాత్మిక స్వభావమును పొందగలడు తెలుపుమని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. నిరంతరము భౌతికాతీత స్థితి అందు నెలకొనుటకు తగిన ప్రత్యక్ష సాధనములను ఎరుగనిదే ఎవ్వరును అట్టి లక్షణములను కలిగియుండు అవకాశం లేదు. కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నీ మిక్కిలి ప్రధానమైనవి. శ్రీకృష్ణ భగవానుడు ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తున్నాడు. ఇంకా పైకనండి మాత స్క్రీన్ పై ఈ శ్లోకం హరే అయిపోయింది. కృష్ణ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో హరే కృష్ణ మాత. హరే కృష్ణ. కుంభమేళాకి వెళ్ళొచ్చారు. చాలా సంతోషం. నిజంగా ఇక్కడి నుంచి కూడా ఎంత మంది వెళ్తున్నారో కుంభమేళాకి నిజంగా. ఎందుకంటే ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్తున్నారు. మీలో ఎవరైనా వెళ్ళారు? నరసింహ ప్రభు వెళ్ళారు. నిజం మీరందరూ కూడా వెళ్ళి ఉండాల్సింది. అసలు ఒక్క స్నానం చాలు దాంట్లో అసలు. అంటే మంచిదని చెప్పేసి మరి నిజంగా నాకు కూడా వెళ్ళాలనిపించింది. ఇక్కడి నుంచి కూడా భక్తులు చాలా మంది అమెరికా నుంచి పనిగెట్టుకుని మరి దానికోసం వెళ్తున్నారు ఏంటో అసలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే భాషల్లో కూడా అది చెప్తున్నారనమాట. అంటే అర్జునుడి ప్రశ్నలు చాలా సమంజసంగా ఉన్నాయి. అతని లక్షణాలు ఏంటని అడుగుతున్నాడు ఒకటేను. అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అలా అతీతుడిగా అయిన తర్వాత ఎలా ఉంటుంది అతని ప్రవర్తన, తర్వాత ప్రకృతి గుణాలని అతను ఏ విధంగా అధిగమిస్తాడు అనేది చాలా మంచి ప్రశ్న అడుగుతున్నాడు యాక్చువల్గా కదా. సో చూద్దాము భగవంతుడు ఏమి ఆన్సర్ చెప్తాడో నెక్స్ట్ శ్లోకంలో మనం చూద్దాము. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాన్ని కాంక్షతి. ఇవన్నీ ఏంటంటే ఈ గుణాలు ఏవైతే భగవంతుడు చెప్తున్నాడో ఇవి మనకి గుర్తుంటే 2వ అధ్యాయంలో భగవంతుడిని అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞ అంటే ఎవరు, అతని లక్షణాలు ఏంటి, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడుగుతాడనమాట. సో స్థితప్రజ్ఞుడి లక్షణాలు అనమాట ఇక్కడ ఇవన్నీ.
उदासीनावदासीनो गुणैर्वो न विचाल्यते गुणा वर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गिते समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चना तुल्यप्रिया प्रियो धीरास्तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यो मित्रारिपक्षयो సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. ఒకసారి చూద్దాం ఇదేంటో. ఓ పాండుపుత్ర, మొత్తం ఏంటి 4 శ్లోకాలు చెప్పారు భగవంతుడు. ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వారిని ద్వేషించని వాడును, మరియు అవి లేనప్పుడు వాడిని ఆకాంక్షించేవాడును. సో ఇది ఫస్ట్ శ్లోకం గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రకాశము, ఆసక్తి, మోహం అంటే ఏంటంటే, ఎవరైతే గనక సత్వగుణంలో ఉన్న, ప్రకాశం అంటే ఏంటి? వెలుతురు కదా. వెలుతురు అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు ఉంటుంది? మనం సత్వగుణంలో ఉన్నప్పుడు. అందుకని ఏం చేయాలంటే, అంటే ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, నేను శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మహాశయ, మా పూర్వపు ఆచార్యులు అనమాట మనకి. ఆయన చాలా చక్కగా వివరించారు. నాకు ఈ ప్రకాశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఫస్ట్ అర్థం కాలేదనమాట. సో అంటే ఆసక్తి, మోహము కలిగినప్పుడు అంటే దీన్ని కొంచెం ఎలా అర్థం చేసుకోవాలి తెలియదు. నేను ఆయన్ని రిఫర్ చేశాననమాట. రిఫర్ చేసినప్పుడు నాకు చాలా చక్కగా అర్థమైందనమాట. ప్రకాశము అంటే వెలుతురు. వెలుతురు ఎప్పుడు ఉంటుంది? జ్ఞానం ఉన్నప్పుడు ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి? మన సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం ఉంటుంది మనకి. రజోగుణంలో, తమగుణంలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంటుందని మనం అనుకోకూడదు అనమాట. సో ప్రకాశము అలాంటి జ్ఞానం ఉన్నప్పుడు, ఆసక్తి అంటే ఏంటంటే, ఆసక్తి అంటే రజగుణంతో దాన్ని కంపేర్ చేశారు. ఆసక్తి అంటే అటాచ్‌మెంట్, అంటే ప్యాషనేట్‌గా ఉండడం. భౌతిక వస్తువుల గురించి రజోగుణం ఆశగా ఉండడం అన్నమాట. ఆసక్తి అంటే అటాచ్‌మెంట్, అనుబంధం. భౌతిక వస్తువుల పట్ల ఆసక్తితో ఉండడం, అటాచ్‌మెంట్‌తో ఉండడం అన్నమాట. దాన్ని రజోగుణంతో కంపేర్ చేశారనమాట. అదొకటి. నెక్స్ట్ అంటే మోహము. మోహం అంటే ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే భ్రాంతి. భ్రాంతి అంటే తమో గుణంలో ఉన్నప్పుడు ఉంటుంది ఆ భ్రాంతి మనకి, తమో గుణంలో ఉన్నప్పుడు. సో ఏంటంటే ఇక్కడ ప్రకాశము, ఆసక్తి, మోహం అన్నవి సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి సంబంధించిన వాడు. అయితే ఇవి ఉన్నప్పుడు ఏంటంటే, ఇవి ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా అంటే, దీని నాలెడ్జ్ ఏమో సత్వగుణంలో ఉన్నప్పుడు వస్తుంది. తర్వాత రకరకాల పనులలో, ప్రాజెక్ట్స్లో మనల్ని మనం అబ్జర్ప్షన్ చేసుకున్నప్పుడు, మనం దాంట్లో మునిగిపోయినప్పుడు ఉండే ప్రవృత్తి, అంటే దాన్ని ప్రవృత్తి అంటారనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు కదా ప్రవృత్తి అని. ఇక్కడ ఇంకో ప్రకాశంచ ప్రవృతించ మోహమేవచ పాండవ. అవి ఉన్నప్పుడు ద్వేష్టి వద్దు, అంటే ద్వేషం వద్దు. లేనప్పుడు బాధ వద్దు. ఈ రెండు వద్దు. వాటి గురించి కాంక్ష కూడా అవసరం లేదు. అవి లేనప్పుడు వాటిని ఆకాంక్షించని వాడు అనమాట. జ్ఞానము, తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి, లేనప్పుడు ఒకలాగే ఉండాలని చెప్పడం బేసికల్గా. ఎప్పుడు కూడా సమానంగా ఉండేవాడు. అవి ఉన్నప్పుడు ఆనందపడిపోయి, లేనప్పుడు బాధపడిపోయే వ్యక్తి కాకుండా ఉన్నప్పుడు అని చెప్తున్నారనమాట. తర్వాత సో అదొకటి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు మళ్ళీ ఇంకా, ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులందు నిశ్చలత్వమును మరియు స్థిరత్వమును కలిగి, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానమైన, అటాచ్మెంట్ అయినా, మోహమైనా, ఇవన్నీ కూడా కేవలం ప్రకృతి గుణాల వల్లే కలుగుతున్నాయని తెలుసుకోవడం వల్ల, మనము ప్రకృతి గుణాల వల్లే మనకు కలుగుతున్నాయని తెలుసుకోవడం ఒకటి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మనం దాన్ని నిశ్చలత్వంగా ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండి వాటి పట్ల ఉదాసీనంగా ఉండాలి. అంటే ఈరోజు ఏదో మనకి భవంతులు వచ్చేసాయి కదా అని మనం ఆనందపడిపోవడం కాదు, రేపు పొద్దున అవి లేకపోతే బాధపడడం కాదనమాట. సో ప్రతి దాని విషయంలో ఏది జరిగినా ఈ భౌతిక ప్రపంచంలో నిరుపయోగమే. ఏది మనకి పనికొచ్చేది ఏమీ లేదు. కేవలం మనం చేసుకునే భక్తియుక్త సేవ తప్పితే మనకి మిగిలేది ఏమీ లేదు అనమాట. సో ఈ విషయం తెలుసుకొని నిశ్చలత్వంగా, స్థిరత్వంగా ఉండి, ఉదాసీనుడే ఉండి ఆధ్యాత్మిక స్థితి అందే నెలకొని ఉండేవాడు. ఆధ్యాత్మిక స్థితిని ఎందు, ఇది దాని 2వ శ్లోకం అనమాట. ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొని ఉండాలి, ఉదాసీనంగా ఉండాలన్నమాట అన్నిటి పట్ల. నెక్స్ట్, తన ఆత్మ ఎందే ప్రతిష్ఠితుడై సుఖ దుఃఖాలని సమానంగా భావించేవాడు. తన ఆత్మ ఎందే ప్రతిష్ఠితుడై అంటే తెలుసుకోవాలి, మనకి ఆ జ్ఞానం అనేది ఉండాలి. మనం అంటే ఆత్మ కాబట్టి ఆత్మ ఎందు ప్రతిష్ఠితుడై ఉండాలి. అంటే ఈ బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ని వదిలిపెట్టాలి. అంటే ఏదైతే మన జీవితాన్ని, మనము శరీరాన్ని ఆసరాగా చేసుకుని జీవిస్తున్నామో ఈ భౌతిక ప్రపంచంలో, దాన్ని వదిలిపెట్టి ఆత్మ ఎందే ప్రతిష్ఠితుడు. మనం అంటే ఆధ్యాత్మిక స్వరూపము. ఆత్మకేం కావాలి?
దాని సంతోషం ఎలా పెట్టాలి, అది ఆలోచించాలి. మనం తినేస్తే రోజు బాడీ సంతోషమే, శరీరానికి కావాల్సిన ఆనందాన్ని ఇస్తున్నాం పుష్టిగా. అదే ఆత్మకి ఏమి ఇవ్వట్లేదు. ఆత్మకి ఫుడ్ ఏంటి? ఆత్మకి కేవలం నామం తీసుకోవడం, భగవంతుడి ధ్యానం చేసుకోవడం, భగవంతుడికి ఇష్టపూర్వకమైనటువంటి పనులు చేయడం, అది మాత్రమే యాక్చువల్గా ఆత్మ ఎందు ప్రతిష్ఠుడు. ఆత్మకి సంతోషం కలిగించేది ఏంటంటే అది సేవ, భగవంతుడి సేవ. ఎందుకంటే మనం సేవకులం. ఎక్కడైనా చూసుకోండి, మనం సేవకులమే. ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవకులం, భౌతిక ప్రపంచంలో కూడా సేవకులమే. ఎందుకు సేవకులం? మనం ఎవరో ఒకరికి సేవ చేస్తాం మన జీవితంలో. ఇప్పుడు రాజేశ్వరి మాతాజీ ఉన్నారు, కూతురు పెళ్లి చేశారు, సేవ చేశారు. ఇప్పటివరకు కూతుర్ని పెంచారు, పెంత చేశారు, చదువు చెప్పించారు. భర్తకి సేవ చేయడం, అత్తమామలకి సేవ చేయడం, అన్నీ సేవలే, అందరికీ సేవలే. కమల కుమారి మాతాజీ గారు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేశారు, పెంచారు, భర్తకి సేవ చేస్తారు, అందరికీ సేవ. ఎవరైతే సేవ చేయట్లేదు మన ఇంట్లో, మన గ్రూప్లో చెప్పండి. అందరూ ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నాం. మన భర్తకి కానీ, మన పిల్లలకి కానీ, మన బంధువులకి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన తల్లిదండ్రికి కానీ, మన అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నదమ్ములకు కానీ ఎవరికొకరికి సేవ చేస్తున్నాం కదా. ఎందుకు సేవ చేస్తున్నాం? ఎందుకంటే ఈ సేవా భావం అనేది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్నది ఏది ఆధ్యాత్మిక ప్రపంచంలో లేకుండా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఒక ప్రతిబింబంగా ప్రతిబింబంలా ఉంటుంది, రిఫ్లెక్షన్లా, ఒక నీడలాగా ఉంటుంది అనమాట అది. సో అందుకని ఏంటంటే మనం అయితే ఇప్పుడు ఆత్మ నిజ స్వరూపం ఏంటంటే అది భగవంతుడు సేవకుడు అనమాట. ఆత్మ అనేది సేవకుడు, సేవకురాలు. అది తప్పితే మిగతావన్నీ చేస్తున్నాం. అంటే ఆత్మకి నిజమైనటువంటి ఆనందం భగవంతుడి సేవలోనే ఉంటుంది. ఎందుకంటే నేచర్ అది కాబట్టి, స్వభావం అది కాబట్టి. దాన్ని వదిలిపెట్టేసి మనము మిగతావన్నీ చేస్తున్నాం. ఎందుకంటే మన ఆత్మ కలుషితం అయిపోయి ఉంది కాబట్టి దాని కోరికలను అనుసరించి ఈ బాడీని ఆసరాగా చేసుకొని, ఒక సోపానంలా చేసుకొని, కోరికలను తీర్చుకోవడానికి మనం ఇష్టమైన అన్ని పనులు చేసుకుని కర్మని కూడా కొట్టుకుంటున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. సో దీని నుంచి బయటపడి ఆత్మస్థితి ఎందుకు కూర్చోబెట్టబడాలి, మనం ఆత్మస్థితికి వెళ్ళగలగాలన్నమాట. అలాంటి వాడు ఏం చేస్తాడు? అలాంటి వెళ్ళిన వాడు మట్టి ముద్ద, రాయి, బంగారం సమాన దృష్టితో వీక్షిస్తాడు అనమాట. అంటే ఒక బంగారం చూసి ఓ అని మోహపడిపోడు, ఒక రాయిని చూసి చిత్కరించుకోడు. బంగారాన్ని పెట్టి రాయి పక్కన పెట్టినా అతను నిశ్చలంగా ఉంటాడు. ఎటువంటి మోహం ఉండదు, ఎటువంటి ఆపేక్ష లేదు వాటి మీద. సమదృష్టితో చూస్తాడు దాన్ని, మట్టి ముద్దని, రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తాడు. నెక్స్ట్, ప్రియాప్రియములను సమంగా వర్తిస్తాడు. అంటే ప్రియమైన దాన్ని, అప్రియమైన దాన్ని రెండింటిని కూడా సమదృష్టితో చూస్తాడు. ఇది నాకు ప్రియం అని చెప్పేసి దాని పట్ల మోహంగా గడి, ఇది అప్రియమైనది ఎప్పుడు వదిలిపెట్టాడు. డిటాచ్డ్గా ఉండడం అలా కాదు. ప్రతిదాన్ని అసలు భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలన్నది అన్న దృష్టితో చూస్తాడనమాట. నిందాస్తుతులు ఎందు, అవమానములందు సమత్వంలో నిలిచు ధీరుడు. నిజంగానే దీనికి ధీరత్వం కావాలి. ఎందుకంటే నిందాస్తుతులు ఎందు, ఎవరన్నా మనని పొగిడితే ఓ గొప్పబడిపోడు, ఎవరైనా నిందిస్తే తప్పు పెట్టుకోడు. దీనికి ఎంత గొప్పతనం ఉండాలి నిజంగా. ఇవన్నీ మనకి కావాలంటే లక్షణాలు. ఇవన్నీ లక్షణాలు లేకుండా మనం భగవంతుడి దగ్గరికి ఏ విధంగా వెళ్తాము? ఇంకా ఎన్ని జన్మలు ఇలా ఈ నరక కూపం అనే, ఈ భౌతిక ప్రపంచం అనే నరక కూపంలో ఇలా కొట్టుకుని ఉంటాము. ఇంకా విరక్తి రావాలి మనకి. నిజంగా ఈ భౌతిక ప్రపంచం అంటే అసలు విరక్తి రావాలి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి ప్రపంచం కాదు, ఇది మాయలో ఉన్నాం మనం అందరం కూడా. ఈ మాయ నుంచి మనం బయటపడాలి. నిందాస్తుతులు ఎందుకు సమానంగా ఉండాలి. అవమానాలు, గౌరవం ఇస్తారా పొంగిపోకూడదు, అవమానం చేస్తారా కృంగిపోకూడదు. ఇలాంటి లక్షణాలు. అంటే ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా అంటే నాకు కూడా నేను చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నేను కూడా మనిషిని, నేను రియాక్ట్ అవుతాను. కానీ మా గురువు గారు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి అంటారు ఎప్పుడు కూడా. రియాక్షన్ అవ్వద్దు. ఒక సిచ్యువేషన్ ఏదైనా జరిగితే మన జీవితంలో, ఒక పరిస్థితి ఏదైనా వస్తే మనం రియాక్ట్ అవ్వకూడదు. అంటే రియాక్ట్ అంటే తెలుగులో కరెక్ట్ రావట్లేదు. మన రియాక్షన్ ఏమి చూపించకుండా మనము నెమ్మదిగా రెస్పాండ్ అవ్వాలి. అది అని చెప్పగలగాలన్నమాట. సో అటువంటి ధీరత్వం ఉండాలి మనకి. శత్రుమిత్రులను సమానంగా చూడాలి. ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే చెప్పారు. శత్రువుల్ని, మిత్రుల్ని కూడా మనం ఈక్వల్ దృష్టితో చూడాలి, ఇప్పుడు సమానంగా. వాడు నా శత్రువు, వీడు నా ఫ్రెండ్, వాడు నా ఎనిమి, ఆ దృష్టితో ఉండద్దు మనం. భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడిన గుణం. భౌతిక కర్మలన్నీ పక్కన పెట్టాలి. అంటే ఏంటి? అంటే అడవికి వెళ్ళిపోమంటారా మాతాజీ? అడవికి వెళ్ళిపోమంటలేదు. భౌతిక కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలు చేయాలి మనం. ఈ కృష్ణుడిని మన జీవితంలో యాడ్ చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక కర్మలుగా చేసుకోవాలి వాటిని. భౌతిక కర్మల్ని విడిచిపెట్టిన వాడును అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. సరే, ఎవరే ప్రకృతి త్రిగుణాలని అధిగమించిన వాడి యొక్క, ఏమడిగారు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ? అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియపడతాడు? ఏ లక్షణములు ఉన్నాయి అతని దగ్గర? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట ఆయన దగ్గర అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట.
ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు అతను చూడంగానే మనకు అర్థమైపోతుంది ఇతను త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు, త్రిగుణాల చేత నియంత్రితుడు అవ్వట్లేదు. ఎందుకంటే త్రిగుణాలు చక్కగా ఆడుకుంటాయి మనల్ని, అవి చెప్పినట్టుగా వింటే కనుక మనకి క్రోధం వస్తే వాటికి చాలా ఆనందం, మనం కనుక అవమానపడితే చాలా ఆనందం, మన అన్ని ఫీల్ అయితే ఆనందం అనమాట. అవన్నీ ఫీల్ అయితే వాడికి ఆనందంగా ఉంటుంది త్రిగుణాలకి. కానీ ఏంటంటే మనం నిర్లిప్తంగా ఉంటే అవి కూడా మన వదిలి వెళ్ళిపోతాయి అనమాట. అబ్బే ఏం లాభం లేదు, స్థిత ప్రజ్ఞుల్లో ఉన్నాడు మంచిగా, ఇతనితో లాభం లేదనుకుంటాయి అనమాట. సో అందుకని మనం దీనికి జాగ్రత్తగా ఉండాలి. ఇది భాష్యము. ఓకే, ఎవరు నెక్స్ట్ మనకి? నరసింహ ప్రభు తర్వాత ప్రభావతి మాతాజీ, పద్మజ మాతాజీ రాలేదు ఈరోజు. ప్రభావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. 16 రౌండ్లు నిజంగా చక్క బంగారంలాగా 16 చాంటింగ్ చేసి చక్కగా షిఫ్ట్లో వేస్తున్నారు. ఎంత ముద్దుగా ఉందో చూడడానికి, నాకు చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ. మే కృష్ణ బ్లెస్ యూ మాతాజీ. చేయండి. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నా దృష్ట్యే సంప్రవృత్తాని నా నివృత్తాంతి కాంక్షతి ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యో పతిష్టతే నింగతే సమదుఃఖం సుఖం స్వస్థం సమలోకాష్టాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరం తుల్య నిందాత్మ సంస్తుతిం మానవోస్తుల్యం తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతం సా ఉచ్యతే. అనువాదము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వారిని ద్వేషించిన వాడును మరియు అవి లేనప్పుడు వారిని ఆకాంక్షింపనే వాడును ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వారి ద్వారా కలుగు ఈ ప్రకాశాదుల యందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగి ఉదాసీనుడై ఆధ్యాత్మిక స్థితి యందే నెలకొని ఉండువాడును తన ఆత్మయందే ప్రతిష్ఠితుడై సుఖ దుఃఖములను సమానముగా భావించడి వాడును మట్టి ముద్ద రాయి బంగారములను సమదృష్టితో వీక్షించడి వాడును ప్రియాప్రియములందు సమానముగా వర్తించడి వాడును నిందాస్తుల యందు మానవావమానముల యందు సమత్వమున నిలుచి ధీరుడును శత్రువు మిత్రులను సమానముగా చూచువాడును భౌతిక కర్మలనన్నింటినీ విడిచిన వాడును ఆగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించిన వాడుగా చెప్పబడును. భాష్యం. అర్జునుడు మూడు ప్రశ్నలను ముందుంచగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వానికి ఒకదానికి తర్వాత ఒకదానికి సమాధానములు చెప్పుచున్నాడు. గుణాతీత స్థితి యందు నెలకొనిన మానవుడు ద్వేషమును కలిగి ఉండడనీను మరియు దేని కొరకును ప్రాకులాడడనీను తొలుత శ్రీకృష్ణుడు ఈ శ్లోకములందు సూచించుచున్నాడు. జీవుడు భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక ప్రపంచమునందు వసించినప్పుడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణములలో ఏదియో ఒక దానిని ఆధీనమునందున్నట్లు తెలుసుకొనవలెను. దేహము నుండి విముక్తుడైనప్పుడే అతడు భౌతిక ప్రకృతి త్రిగుణముల బంధముల నుండి కూడా విముక్తుడగును. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకును అతడు ఉదాసీనుడై వర్తింపవలెను. అప్రయత్నముగానే దేహాత్మ బుద్ధిని విస్మరించినట్లుగా అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనవలెను. దేహాత్మ బుద్ధి భావనలో మానవుడు కేవలము ఇంద్రియాతృప్తి కొరకే వర్తించును. కానీ ఆ చైతన్య శ్రీకృష్ణ వైపునకు మరల్పబడినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యములు అప్రయత్నంగానే నిలిచిపోవును. వాస్తవమునకు జీవునకు ఈ భౌతిక
ఒక్క నిమిషం మాట్లాడు. వాస్తవానికి జీవుడి భౌతిక శరీరావసరము గాని భౌతిక దేహ నిర్దేశములను అంగీకరింప అవసరము గాని లేదు. దేహం నందలి భౌతిక గుణములు వర్తించుచునే ఉండును. కానీ జీవాత్మ ఆధ్యాత్మిక స్వరూపుడుగా అట్టి కర్మలను అతీతుడుగా నుండును. కానీ అతడు థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ కొంచెం చర్చించాలి, సరేనా? ఓకే మాతాజీ. పెద్ద విషయం ఉంది, వేరే వాళ్ళని అడుగుతాను, సరేనా? ఓకే. అయితే ఇక్కడ ఏమీ లేదు, మనం ఏదైతే చర్చించామో ఆల్రెడీ భగవంతుడు అదే చెప్తున్నాడు అనమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. గుణాతీత స్థితిలో ఉన్నటువంటి మానవులు ఎలా ఉంటారు, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉంటారు, దేనికోసం పాకులాడరు వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఈ దేహం ఉన్నంతకాలము మనం ఏంటంటే ఈ ప్రకృతి గుణాలతో బంధింపబడే ఉంటామన్నమాట. దేహం నుంచి ఎప్పుడైతే విముక్తం అవుతుందో అప్పుడు ఈ బంధాల నుంచి కూడా విముక్తుడు అవుతాం అనమాట. కానీ అందుకని ఏం చేయాలంటే మనము ఈ దేహంలో ఉన్నంతకాలం కూడా ప్రతిదానికి కూడా ఉదాసీనంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి, త్రిగుణాల చేతిలో మనం ఒక తోలు బొమ్మల్లో ఆడుతూ ఉంటాం కాబట్టి, మనం ఏమని చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు, మనం ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ ఆత్మ అనేది త్రిగుణాలకు అతీతంగా వెళ్ళినంత కాలం మనం ఉదాసీనంగా ఉండాలి ప్రతిదానికి అని చెప్తున్నారనమాట. దేహాత్మ బుద్ధిని మర్చిపోయే విధంగా మనల్ని భక్తియుక్త సేవలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవాలి. ఎందుకంటే మనం నిమగ్నం చేసుకోకపోతే మనం దేహాత్మ బుద్ధితోనే ఉంటే కనుక త్రిగుణాలకి చేతుల్లో మనం తోలుబొమ్మల్లాగా ఉంటాం. కాబట్టి దీని నుంచి బయటికి రావాలంటే మనం భక్తియుక్త సేవలో మనల్ని మనం నిమగ్నం చేసుకుని దేహాత్మ బుద్ధి నుంచి బయటికి రావాలని చెప్తున్నారనమాట. దేహాత్మ బుద్ధి అంటే ఏంటి? దేహాత్మ బుద్ధిలో మనం ఏం చేస్తాము, కేవలం మనం ఇంద్రియ తృప్తి కోసమే మనం పనిచేస్తూ ఉంటాం అనమాట. ఇంకా అందుకని ఎప్పుడు కూడా మన చైతన్యాన్ని ఏం చేయాలంటే భగవంతుడి వైపుకు తిప్పితే ఏమవుతుందంటే మన చైతన్యం అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియ తృప్తి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి అని చెప్తున్నారనమాట. అయితే వాస్తవం ఈ జీవుడు ఏదైతే ఉంటాడో ఈ భౌతిక శరీర అవసరం కానీ భౌతిక దేహ నిర్దేశం కానీ అంగీకరించాల్సిన అవసరం లేదు. కానీ జీవుడు అనేవాడు ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి ఈ దేహానికి కావాల్సినవన్నీ చేయాల్సిన అవసరం జీవుడికి ఏమీ లేదు. కానీ ఏంటంటే మనం ఏంటంటే దేహాత్మ బుద్ధితో ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి దేహానికి అవసరమైనవి చేయాల్సి వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఇందాక మనం చర్చించినట్టుగా ఏంటంటే మనము ఈ దేహాత్మ బుద్ధిలో మనం ఉన్నంత కాలము దేహాత్మకి ఏది కావాలో అది చేస్తున్నంత మాత్రము దేహానికి ఏం కావాలో చేస్తుంటే దేహాత్మ బుద్ధిలోనే ఉంటాం ఇంకా. కానీ మనం ఎప్పుడైతే ఈ జీవుడిని మనల్ని మనం గుర్తించుకుంటామో, మన ఆధ్యాత్మిక స్వరూపం అని గుర్తించుకున్నప్పుడు అన్ని కర్మలకి మనం అతీతంగా ఉంటాము అని చెప్తున్నారనమాట. రాధికా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మీరు ఒకసారి శ్లోకాలు 4 ఎక్కువ ఉన్నాయి కాబట్టి శ్లోకాలు చదివి మిగతా భాష్యం ఫినిష్ అప్ చేయండి, సరేనా? 4 చదవమంటారా? 4 చదవండి, అనువాదం అవసరం లేదు, భాష్యం చదవండి, సరేనా? హరే కృష్ణ. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్వో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవం యోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖ దుఃఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్య ప్రియా ప్రియా ధీరోస్తుల్య నిందాత్మ సంస్తుతిః మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారమృత పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చదవాలంటే ఇంతవరకు చదివి ఇక్కడి నుంచి చదవండి, ఇక్కడి నుంచి చదివి కాని నుంచి చదివి ఇక్కడ వరకు చదవండి, చివరి వరకు, సరేనా? ఓకే. భాష్యము. కాని అతడెట్లు కర్మలకు అతీతుడుగా ఉండగలడు? వాస్తవంనకు అతడు దేహమును అనుభవింపవలెనను కోరికను గాని దాని నుండి బయటపడవలెనని వాంఛను కాని కలిగియుండడు. ఆ విధముగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలుచుట ద్వారానే భక్తుడు సహజముగానే విముక్తుడగును. భౌతిక ప్రకృతి త్రిగుణములు ప్రభావము నుండి బయటపడుటకు అతడు ప్రతీత స్థితి యందు నెలకొనిన వాని కర్మలకు సంబంధించినదే తర్వాతి ప్రశ్న. భౌతిక భావనా స్థితి అందున్నవాడు దేహంనకు
లభించడి గౌరవములచే కలత నొందినను త్రిగుణాతీత స్థితి అందుండువాడు అట్టి మిథ్యా గౌరవములచే కలత నొందడు. అతడు కృష్ణ చైతన్యమున తన విద్యుక్త ధర్మమును నిర్వర్తించుచు ఇతరులు తనను గౌరవింతురా లేక అగౌరవింతురా అను విషయమును పట్టించుకొనడు. కృష్ణ చైతన్యమున తన విద్యుక్త ధర్మ నిర్వహణకు అనుకూలమైన వానినే అతడు అంగీకరించును. అట్లు కానిచో రాయి లేక బంగారము మరి ఏ ఇతర భౌతిక వస్తువులతోనూ అతనికి అవసరము లేదు. తన కృష్ణ భక్తిని కొనసాగించుటకు తోడ్పడు ప్రతి వ్యక్తిని అతడు ఆప్తమిత్రునిగా భావించును. అదే విధముగా శత్రువులనబడు వానిని కూడా ద్వేషింపడు. అతడు భౌతిక జీవితంతో తనకెట్టి సంబంధము లేదని సంపూర్ణముగా ఎరిగియుండుటచే అతడు సమబుద్ధి గలవాడై సర్వమును సమాన స్థితిలో సంపూర్ణముగా గాంచును. తాత్కాలిక సంచలనములను మరియు కలతల పరిస్థితిని ఎరిగియుండుటచే అతడు సాంఘిక రాజకీయ సంఘటనలచే ప్రభావితుడు కాజాలడు. తన కొరకై అతడెట్టి ప్రయత్నములను చేయడు, కాని శ్రీకృష్ణుని కొరకై దేనినైనను చేయుటకు యత్నించును. ఇట్టి ప్రవర్తన చేతనే అతడు వాస్తవముగా గుణాతీత స్థితి యందు ప్రతిష్ఠితుడగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఆల్రెడీ చర్చించుకున్నవే శ్రీల ప్రభుపాదులు ఇక్కడ చెప్పారనమాట. అంటే ఇక్కడ ఏవైతే లక్షణాలు ఉన్నాయి దీంట్లో చెప్పినవన్నీ మనం ఆల్రెడీ చర్చించాం కదా, అటువంటి లక్షణాల గురించి మళ్ళీ చెప్తున్నారనమాట. దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి ఒక విషయం ఎక్స్ట్రా ఏం చెప్పారంటే దీంట్లో ఎవరైనా కదా, మనం ఇంతకుముందు మనకి పద్మజ మాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు గుర్తుందా, ఏంటంటే ఎలా మనము అంటే శరణాగతి అంటే ఏంటంటే మనం చాలా లక్షణాలు చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ 2 లక్షణాలు ఏంటంటే కృష్ణ చైతన్యానికి అనుకూలంగా ఏది ఉంటే దాన్ని అంగీకరించడము, ప్రతికూలంగా ఏది ఉంటే దాన్ని వదిలిపెట్టడం అనమాట. సో అది కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేశారనమాట. ఏదైతే కృష్ణ చైతన్యం ధర్మ నిర్వహణకు అనుకూలమైన వాటిని అతను అంగీకరిస్తాడు, అతని లక్షణాలు ఏంటి, అతని ప్రవర్తన ఏంటి, ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఆ 2 క్వశ్చన్లు కూడా ఇక్కడ ఈ 2 క్వశ్చన్లకు కూడా మంచిగా ఆన్సర్ చెప్పారు భగవంతుడు. సో దీంట్లో మనం ఆల్రెడీ అన్ని చర్చించాము. రాయిని అన్నిటిని కూడా సమబుద్ధితో, బంగారాన్ని ఒక రకంగా చూస్తాడు. ఎటువంటి సాంఘిక రాజకీయ ప్రభావాలన్నీ కూడా అతన్ని ఏమీ చేయలేమన్నమాట. వాటికన్నిటికీ అతీతంగా ఉంటాడనమాట. వాటిలో అంటే ఇప్పుడు సాంఘికంగా ఏమన్నా తను పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఏమన్నా పని చేస్తాడంటే అటువంటి పనులు ఏమీ చేయడనమాట. ఓన్లీ కృష్ణ చైతన్యంలో పనిచేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా అతను తన స్థితిని తన గుణాతీత స్థితిలో ప్రతిష్ఠితుడు అవుతాడని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము, 26వ శ్లోకము. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ శ్లోకం అనమాట. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మ భావస్థితిని పొందుతాడు. అన్ని పరిస్థితుల యందు నిశ్చలంగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిశ్చలంగా స్థిరంగా నా సంపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవ యందు నిమగ్నుడైతే కనుక శీఘ్రమే అతడు, అంటే కేవలం ఏ విధంగా అసలు మనం గుణాలకు అతీతంగా వెళ్తామన్నది ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ 3వ క్వశ్చన్ ఇక్కడ అర్జునుడు అడిగాడు కదా, ఏంటంటే ప్రకృతి గుణాలని అతడు ఏ విధంగా అధిగమిస్తాడు అంటే అతని లక్షణాలు ఏంటి, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే మొత్తం ఈ 4 శ్లోకాల్లో భగవంతుడు మనకు చెప్పారు. తర్వాత అతను ఏ విధంగా దాన్ని అధిగమిస్తాడు అన్న దానికి ఇప్పుడు మనకి 26వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారనమాట. ఎలా అంటే కేవలం సంపూర్ణమైనటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు ప్రకృతి గుణాలు ఏమీ చేయలేమన్నమాట మనల్ని. అప్పుడు మనం బ్రహ్మస్థితిని పొందుతాం. బ్రహ్మ భావస్థితి అంటే ఆధ్యాత్మిక సాక్షాత్కార స్థితికి పొందుతాం అనమాట అని చెప్తున్నారనమాట. సో రాధికా మాతాజీ చదివారు కదా, ఇప్పుడు రాజేశ్వరి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? హరే కృష్ణ మాతాజీ, బాగున్నాను మాతాజీ. చాలా వారాలు అయిపోయింది మిమ్మల్ని మేము అవునండి, అసోసియేషన్ తీసుకుని. ఎలా జరిగిందండి పెళ్లి? అంతా బాగా జరిగిందా? బాగా జరిగిందండి.
కొన్ని ఫోటోలు ఏమైనా షేర్ చేస్తే మేము కూడా దర్శించుకుంటాం కదా మీ ఓకే తప్పకుండా మాతాజీ, గ్రూప్లో తప్పకుండా. చేయండి, మన వాళ్ళందరూ బ్లెస్ చేస్తారు. సరేనా? ఓకే మాతాజీ, మీ తప్పకుండా. పాప వెళ్ళిపోయారా, ఉన్నారా, ఇక్కడే ఉందా తను? హైదరాబాద్ లో ఉంది మాతాజీ. ఓకే ఉమ్, ఓకే ఓకే. వెళ్ళాలేమో కదా, ఆస్ట్రేలియా వెళ్ళాలేమో. ఆ, 1 తారీఖు మాతాజీ, మార్చి 1 కి బాబు వెళ్తాడు. తను తర్వాత కొంచెం టైం పడుతుంది అంటే మాతాజీ, ఈ టెస్ట్స్ ఇవన్నీ అయినాక తను వెళ్తాడు. ఓకే ఓకే, వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ మాతాజీ. బాగా జరిగింది పెళ్ళదంతా? బాగా జరిగింది మాతాజీ. మీరు కొన్ని ఫోటోలు మాకు పోస్ట్ చేయండి, సరేనా? ఓకే, తప్పకుండా మాతాజీ, చేస్తాను. చదవండి, మనకి ఎంత ఉందో ఓకే. చూద్దాం. ఇది చదివేసేట్లేండి, నేను మధ్యలో ఆపమంటాను, ఎందుకంటే ఇది మొత్తం ఓకే. మధ్య మధ్యలో మనం ఆగి చర్చిద్దాం, సరేనా? ఓకే మాతాజీ. మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అనువాదము: అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవయందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. భాష్యము: గుణాతీత స్థితిని పొందుటకు సాధనమేమిటి అని అర్జునుడు అడిగిన తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. ఇదివరకే వివరింపబడినట్లు భౌతిక జగత్తు భౌతిక ప్రకృతి ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది కనుక మానవుడు ప్రకృతి త్రిగుణముల కార్యకలాపములచే కలతనొందరాదు. తన చైతన్యమును అట్టి కర్మలలో నెలకొల్పుటకు బదులు దానిని శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యముల వైపునకు మరల్చవలెను. శ్రీకృష్ణునికి సంబంధించిన కర్మలే భక్తి యోగముగా తెలియబడుచున్నవి. అనగా నిరంతరము శ్రీకృష్ణుని కొరకు కర్మ చేయుట ఇట్టి భక్తి యోగమునందు శ్రీకృష్ణుని సేవ మాత్రమే కాకుండా అతని స్వరూపాంశ విస్తరణములైనట్టి రామ నారాయణాది రూపముల సేవ కూడా ఇమిడియున్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాకములైన స్వాంస రూపములను కలిగి ఉన్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ రూపములకైనను లేక అతని స్వరూపాంశ విస్తరణల సేవ ఎందైనను నెలకొనినచో మానవుడు గుణాతీత స్థితియందు స్థితుడైనట్లుగానే పరిగణింపబడును. శ్రీకృష్ణుని సమస్త స్వాంస రూపములు సచ్చిదానందమయములని మనమందరము గ్రహింపవలెను. దేవాది దేవుని అట్టి సచ్చిదానందమయ రూపములన్నీయు సర్వశక్తిమంతములు, సర్వజ్ఞాన సహితములు మరియు సకల దివ్య గుణములతో కూడి ఉండును. కనుక మానవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవయందు లేదా ఆ భగవానుని స్వరూపాంశ విస్తరణ రూపముల సేవయందు అచంచలమైన దృఢ నిశ్చయముతో నెలకొనినచో దాట సఖ్యముగానే ప్రకృతి త్రిగుణములను కూడా అతడు సులభముగా దాటగలుగును. ఈ విషయము సప్తమాధ్యాయపు 14వ శ్లోకమునందు ఇదివరకే వివరింపబడినది. శ్రీకృష్ణునకు శరణు పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి గుణ ప్రభావములను అధిగమింపగలడు. కృష్ణ చైతన్యమున లేదా భక్తియుక్త సేవయందు నెలకొనుట అనగా శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందుట అని భావము. తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు చెప్పియున్నాడు. బంగారు కణములు బంగారపు గని భాగములైనట్లే జీవులందరూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశలే. ఈ విధముగా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణైక్యమును కలిగియున్నాడు. కాని వారిరువురి నడుమ వ్యక్తిత్వ భేదము మాత్రము శాశ్వతముగా కొనసాగుచునే ఉండును. లేనిచో వారి నడుమ భక్తి యోగమనడి ప్రశ్నయే ఉదయింపదు. భక్తి యోగమునందు భగవానునకు మరియు భక్తునకు నడుమ ప్రేమ వినిమయ కార్యములనునవి శాశ్వతముగా కొనసాగుతుండును. కనుకనే భక్తి యోగమందు భగవానుడు మరియు భక్తులయందు వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యముగా కొనసాగును. లేనిచో భక్తి యోగమును పదమునకు అర్థమే ఉండదు. భగవానునితో గుణైక్యమును పొందనిదే మానవుడు దేవాది దేవుని సేవింపజాలడు. ఎవరైనను రాజునకు ఆంతరంగిక సేవకుడు కావాలనన్నచో దానికి తగిన యోగ్యతను సంపాదింపవలననుట తెలిసిన విషయమే కదా. ఆ విధముగా బ్రహ్మభావ స్థితిని పొందుటయే లేక భౌతిక సంపర్కము నుండి విడువడుటయే శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు కావలసిన యోగ్యత. ఈ విషయమున బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి అని బృహదారణ్యోపనిషత్తునందు వివరింపబడినది. బ్రహ్మ మగుట చేతనే ఎవ్వరైనను పరబ్రహ్మమును పొందగలుగుదురని దీని భావము. ప్రతి ఒక్కరూ పరబ్రహ్మముతో గుణైక్యమును పొందవలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవ్వరును వ్యక్తిగత ఆత్మలుగా తమ శాశ్వత జీవస్వరూపమును కోల్పోవరు. జై హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ.
సో ఇక్కడ మనం ఇక్కడ చాలా విషయాలు చెప్పారు యాక్చువల్గా. అయితే ఏంటంటే శ్రీకృష్ణుడితో గుణాఖ్యాన్ని ఎలా పొందుతాం మనం? ఎందుకంటే భౌతిక అంటే కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవ చేసుకోవడం ద్వారా శ్రీకృష్ణుడితో గుణైక్యం పొందుతాము. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక మంచి ఎనాలజీ ఇచ్చారు. ఉదాహరణ ఏంటంటే బంగారు కణాలు ఎలా అయితే బంగారంలో భాగాలయ్యాయో అలాగే ఏంటంటే మనము భగవంతుడి అంశ కింద భగవంతుడిలో భాగాలం మనం కూడా. భగవంతుడి యొక్క బంధువులమే మనము. ఆయన యొక్క అంశనే మనము. ఆయననే విస్తరించాడు మన జీవుల కింద. సో అందుకని తన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఏంటంటే భగవంతుడితో గుణైక్యాన్ని కలిగి ఉంటాము. కానీ మన వ్యక్తిత్వం మాత్రం కోల్పోదని క్లియర్గా చెప్తున్నారనమాట. మన వ్యక్తిత్వ భేదం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అంటే భగవంతుడి లోపలికి వెళ్ళిపోయి ఇంకా మన వ్యక్తిత్వాన్ని చంపేసుకోవడం కాదు, అంటే మన ఐడెంటిటీ లేకుండా చేసుకోవడం కాదనమాట. మన వ్యక్తిత్వం మనదే ఉంటుంది, భగవంతుడితో ఉంటుంది. కానీ భగవంతుడికి చెందినటువంటి అంశాల మాత్రం ఉంటాం. అంటే గుణాలలో భగవంతుడు మనం ఒకే విధంగా ఉంటాం అనమాట. ఆయనకి అనంతంగా ఉంటే గుణాలు మనకి కొంచెం తక్కువగా ఉంటాయి మనకి. కానీ ఒకటే గుణాలు ఉంటాయి, ఒకటే లక్షణాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఒకవేళ గనక మనకి భగవంతుడికి ఏమీ తేడా లేకపోతే భక్తి అనే దానికి అసలు ఒక అర్థమే లేదు కదా! అంటే ఎవరికి భక్తి చేస్తాం మనం? మనము భగవంతుడు ఒకే లెవెల్‌లో ఉంటే, ఒకటే అయితే గనక భక్తి అనే ఒక పదం అనేదే ఉండదసలు. అంటే ఎవరికి భక్తి చూపిస్తాం? మనందరం సమానమైతే భక్తి ఉండదు కదా! ఎప్పుడు కూడా భగవంతుడికి, భక్తుడికి మధ్య ఏంటి భక్తి యోగంలో భక్తి అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ భిన్న వ్యక్తిత్వాలు కొనసాగుతూ ఉంటాయి గానీ భగవంతుడు దేవాది దేవుడు. మనం ఏంటంటే జీవులము. ఆయన విభు ఆత్మ అయితే మనము అణు ఆత్మ. అంటే పరమాత్మలో ఐక్యమైపోవడము, మన శాశ్వత జీవస్వరూపాన్ని మనం కోల్పోవడము. అలాగే ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మన శాశ్వత జీవస్వరూపాన్ని మనం ఏం కోల్పోం అనమాట. అయితే దీన్నే బ్రహ్మస్థితిని పొందడం అని అంటారు. అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి అని చాలా మంచి శ్లోకం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం భగవద్గీతలో. బ్రహ్మభూత స్థితికి చేరడం అంటే ఈ భౌతిక ప్రకృతికి బియాండ్ వెళ్ళడం, దాన్ని మించి వెళ్ళడం, దానికి అతీతంగా వెళ్ళడం అనమాట. ఆ స్థితిలో కూర్చోబెట్టుకోవాలి, ఆ స్థితిలో సిచ్యుయేట్ అయి ఉండడం అనమాట మనం అనమాట. సో ఈ భౌతిక సంపర్కం నుంచి విడిపోవడమే మనకు ఒక అర్హతని ఇస్తుంది భగవంతుని సేవ చేసుకోవడానికి అనమాట. అదే యోగ్యత మనకి. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతి గుణాల సంపర్కం నుంచి మనం బయటపడాలి. ఈ భౌతిక భావం నుంచి బయటపడాలి. ఈ మనం అంటే శరీరం అన్న భావం నుంచి మనం బయటపడాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఈ ఆత్మలుగా మన శాశ్వత అంటే అప్పుడు మాత్రమే మనము యాక్చువల్గా ఆనందంగా ఉండగలుగుతాం. యాక్చువల్గా నిజమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడికి చాలా చాలా స్వాంశ అవతారాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మన విభిన్న అంశ భగవంతుడికి, అంటే మనం విడిపడిపోయినటువంటి అంశ భగవంతుడికి. కాబట్టి మనం తటస్థ శక్తిలో ఉన్నాం. అయితే భగవంతుడికి అంతరంగ శక్తిలో ఏంటంటే ఆయన స్వ అంశ. స్వాంశ అంటే ఏంటి? స్వ అంటే ఆయన యొక్క అంశ. అయ్యేవి చాలా ఉన్నాయన్నమాట. అవతారాలు కానీ విస్తరణలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏమని చెప్పారు ఇక్కడ మనకి? రాముడు, నారాయణుడు రూపాల సేవ కూడా ఇమిడి ఉంటుంది. భక్తి యోగంలో శ్రీకృష్ణుడి సేవ మాత్రమే కాకుండా ఆయన స్వరూపాంశ విస్తరణలు అయినటువంటి రామ, నారాయణ రూపాలు కూడా ఉన్నాయి. అసంఖ్యాకాలైన స్వాంశ రూపాలు ఉన్నాయి భగవంతుడికి, ఒకటి కాదు. ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ మీకు అసలు ప్లాన్లో లేదు నాకు, కానీ ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ఆదివారం ఎల్లుండి పొద్దున్న నాకు భాగవతం క్లాస్ ఉందన్నమాట. నేను ఇవ్వాలి ఇస్కాన్ పోర్ట్లాండ్కి. దాంట్లో నేను ప్రిపేర్ అవుతుంది. దాంట్లో ఎన్ని అవతారాల గురించే ఉంది. ప్రద్యుమ్న గురించి, అనిరుద్ధ గురించి వచ్చిందనమాట. అంటే కంటెస్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాటిల్ అయిపోతుంది. యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు వెళ్ళిపోతాడు ద్వారకకి. ఇంకా అయితే గాంధారీను తర్వాత ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. సడన్గా ప్యాలెస్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే విదురుడు వచ్చి బాగా తిడతాడు అసలు ధృతరాష్ట్రుడిని. ఇంకా నీకు సిగ్గు లేదా? వీళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నావు, నీ కొడుకులందరూ చచ్చిపోయారు యుద్ధంలో, నీకు అసలు సద్గతి ఏమైనా కలుగుతుందా? అసలు నీకు ఏమైనా ఆధ్యాత్మిక చింతన ఉందా? అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? నిజంగా ఎవరైతే నీ కొడుకుని చంపారో వాళ్ళ అండలో ఉండి వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటున్నావు నువ్వు. దానికంటే నువ్వు అడవులకు వెళ్ళిపోయి నువ్వు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడం బెటరు అని అంటే అప్పటి వరకు విదురుడు ఎన్నో చెప్తాడు ఆయనకి, కానీ ఏ ఒక్కటి కూడా వినడు. మంచి హితవు చెప్తాడు, ఏ ఒక్కటి వినడు. కానీ చివరికి ఆయన అదృష్టం బాగుండేమో విని ఆయన వెళ్ళిపోతే గాంధారి కూడా ఫాలో అవుతుంది. అది చూసి యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నా అంకుల్ అంటే ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, నిజంగా నేనేమైనా సమంగా చూసుకోలేదా వాళ్ళని బాగా బాధపడుతూ ఉంటే, అంత దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడి గురించి కూడా మరి ధర్మరాజు ఎంతో బాధపడుతుంటే మనమైతే అమ్మాయి పీడ వదిలింది
సంతోషిస్తాం కదా, కానీ అలా అలా కాదు, బాధపడుతున్నాడనమాట. అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశం ఇస్తాడనమాట. నాయన నువ్వు బాధపడడానికి ఏమీ లేదు, అక్కడ శ్రీకృష్ణ భగవంతుడు దీన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు, ఈ ఈ ఈ భూమిని నుంచి తన అవతారాన్ని చాలిస్తున్నాడు ఇంకా, కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే భగవంతుడితో పాటు ఆయన ఆయన పార్షదులు, నిత్య పార్షదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరు ఉండి వాళ్ళు సపరేషన్ తట్టుకోలేరు అసలు వాళ్ళు భగవంతుడికి. ఇప్పటికే ఏడుస్తున్నారు అసలు. అయితే ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయాడు ద్వారకకి అని చెప్పేసి, వెళ్ళిపోయారు, నువ్వు నువ్వు రెడీగా ఉండండి మీరు అంటప్పటికీ అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే వెళ్తాడనమాట టకటక వెళ్ళి గబగబా వెళ్తాడు ద్వారకకి. ఎందుకంటే నేను వెళ్ళొస్తానన్నా, ఎందుకంటే నేను అక్కడ చూడాలి కృష్ణ భగవంతుని, కృష్ణుడు ఒకసారి మీట్ అవ్వాలి, నా ఫ్రెండ్ ఇదని చెప్పి వెళ్తాడనమాట. ఆయన వెళ్ళిపోతున్నాడని వినంగానే వెళ్తే ఎంతకి రాడు, మళ్ళీ మళ్ళీ హస్తినాపురానికి రాడు. ఎంతకి రాకపోతే ఇంకా యుధిష్ఠిర మహారాజు ఏంటి ఏం జరిగింది అర్జునుడు 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఎంతకి రాడు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు. దానికి తోడు ఏమవుతుంది, మొత్తము ఇనాస్పీషియస్ ఉమెన్స్ అనమాట. అంటే ఏంటంటే అన్ని ఏంటంటారు తెలుగులో దాన్ని బ్యాడ్ ఉమెన్స్, అంటే అశుభ సూచకాలు, అశుభ సూచకాలు ఉంటాయి కదా, అవన్నీ అసలు నక్కలు ఇచ్చేయడము అన్నీ రకరకాలు వినిపిస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ మొత్తం చాప్టర్ ఉంది, మొత్తం 14వ అధ్యాయము, ఫస్ట్ క్యాంటో, ఫస్ట్ స్కందము 14వ అధ్యాయంలో ఉన్నాం ఇప్పుడు మేమందరం. అయితే అవన్నీ అయిన తర్వాత, అవన్నీ వినిపించిన తర్వాత చివరికి ఇంకా ఆయన ఊరికి బీతిల్లుతుంటే ఇంకా అర్జునుడు వస్తాడనమాట. అర్జునుడు వచ్చినప్పుడు అర్జునుడు అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా యాంగ్జైటీ తట్టుకోలేక, ఇంకా అది బాబాయ్ అంత యాంగ్జైటీలో అందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అంటున్నప్పుడు, సరే ప్రద్యుమ్న, ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం ఏంటంటే ప్రద్యుమ్న ఎలా ఉన్నాడు, అనిరుద్ధ ఎలా ఉన్నాడు, వాళ్ళు బాగానే ఉన్నారా, అది అనిరుద్ధ ఎవరైతే ప్లీనరీ పోర్షన్ ఆఫ్ కృష్ణ, అంటే ఏంటంటే ఆయన ఒక విస్తరణ, అంటే ఆయన కూడా అందుకే సుప్రీం లార్డ్ అంటారు. ఇప్పుడు ఎవరైతే భగవంతుడి నుంచి వస్తారు విస్తరణ అంతా విష్ణుతత్వాలు అనమాట, వీళ్ళంతా కూడా విష్ణుతత్వ స్వ అంశ అంటారు భగవంతుడిది. జీవతత్వ విడిపోయిన అంశ, విభిన్న అంశ, అంటే విడిపోయిన అంశ భగవంతుడిది. మనం జీవతత్వాల, మనం ఎప్పటికీ విష్ణుతత్వ కాలేము, మనం విష్ణువులు అవ్వలేము అనమాట. సో వాళ్ళు విష్ణుతత్వాలు. ఇది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు, ఈ స్వాంశ రూపాలను చదువుతుంటే ఎన్ని ఎన్ని ఏమని చెప్తున్నారు, అసంఖ్యాకాలైన స్వాంశ రూపాలు కలిగి ఉన్నారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఏ రూపాలైనా కూడా అతని స్వరూపాంశ విస్తరణ సేవేందు నెలకొనాలి. అప్పుడు ఎవరి అంటే ఏ అంశలో మనము విస్తరణ సేవలో నెలకొన్నా కూడా మనం గుణాతీత స్థితి ఎందు ఉన్నామని చెప్పబడుతుందని చెప్తున్నారనమాట. సో శ్రీకృష్ణుని సమస్త స్వరూపాంశ అంశంలో కూడా ఆయన సచ్చిదానంద విగ్రహాలని మనం అనుకోవాలంటే అన్ని విష్ణుతత్వాలు ఒకటే, కానీ ఒరిజినల్ ఎవరంటే భగవంతుడు, శ్రీకృష్ణ భగవంతుడు. అది మనకి ఏతే చంశ కలః పుంష కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి మనకు భాగవతంలో చెప్పబడింది. ఎన్నో ఉన్నాయి, ఏతే చంశ అంశ కళ, అన్ని అంశ కళ అంటే విస్తరణ నుంచి విస్తరణ ఎన్నైనా ఉండొచ్చు, కానీ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రము ఆదిదేవుడు, ఒరిజినల్ దేవుడు అనమాట అని చెప్పచ్చు అని చెప్తున్నారనమాట. సో ఏంటంటే ఇలాగా భగవంతుడు ఏంటంటే అన్ని రకాల రూపాల్లో ఉండి శక్తివంతంగా ఉన్నాడు, చాలా దివ్య గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడి యొక్క సేవ ఎందు, లేక భగవంతుడి స్వరూపాంశ విస్తరణ సేవ ఎందు గనక అచంచలమైన దృఢ విశ్వాసంతో మనం గనక నెలకొనింటే గనక ప్రకృతి త్రిగుణాలని మనం సులభంగా దాటగలుగుతాము అని ఇంతవరకు చెప్పిన దాంట్లో ఇక్కడ చెప్పారు. ఇది ఆల్రెడీ మనం చర్చించుకున్నాము. ఒక్కసారి మీకు వీలైతే గనక ఇంకొక శ్లోకం ఉంది మనది, యాక్చువల్గా ఇది ఒక శ్లోకం ఉంది, బట్ మనం అది కూడా ఫినిష్ చేయాలి. ఒక్కసారి మీకు నేను ఆ స్వరూపాంశది చూపిస్తాను మీకు. నేను అది చిన్న చెప్పండి. కొంచెం అది కిందకి దించరా ఆ భాష్యమా? ఒక నిమిషం ఇది చెప్పండి. లాస్ట్ లైన్ లో నాకు మీనింగ్ అర్థం కాలేదు. ఏది? ఇది ప్రతి ఒక్కరు పరబ్రహ్మతో గుణైక్యమును పొందవలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తించే ఎవరును వ్యక్తిగత ఆత్మలుగా తమ శాశ్వత జీవ స్వరూపమును కోల్పోవరు. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుణైక్యం అన్నారు. నిజంగా మనం వెళ్ళి కలిసిపోవడం, గుణాలలో పరబ్రహ్మతో మనం ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. మనం ఆధ్యాత్మిక స్థితిని పొందినప్పుడు మన ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి ఆత్మ భగవంతుడితో గుణైక్యాన్ని పొందినప్పుడు, అంటే గుణాలతో భగవంతుడితో సమానమైనప్పుడు, ఆయనకుండే లక్షణాలని మనం సంతరించుకున్నప్పుడు, యాక్చువల్గా భగవంతుడి అంశగా మనకి భగవంతుడికి ఉండాల్సినటువంటి గుణాలే మనకు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమయ్యాం మనం, ఇప్పుడు కంటామినేట్ అయిపోయి, ఇప్పుడు కలుషితం అయిపోయి ఉన్నాం కదా ఈ భౌతిక ప్రకృతి సంపర్కం వలన. మళ్ళీ మనం తిరిగి మనము భగవంతుడి యొక్క గుణైక్యాలని, గుణైక్యాల్లో భగవంతుడితో మనం సమాన స్థితిని పొందినప్పుడు
పొందినప్పుడు అప్పుడు పొందవలసి ఉంది. అలా పొందితే అలా అట్టి పరబ్రహ్మ ప్రాప్తి చేయి. అంటే అటువంటి గుణైక్యాన్ని పరమాత్మతో మనం పొందినప్పుడు, భగవంతుడితో పొందినప్పుడు ఎవరు కూడా వ్యక్తిగత ఆత్మలుగా తమ శాశ్వత జీవస్వరూపాన్ని కోల్పోరు. కొంతమంది ఏమనుకుంటారంటే అలా భగవంతుడితో సమానంగా భగవంతుడి లక్షణాలను మనం పొందినప్పుడు మనం భగవంతుడిలో లీనమైపోతాము, ఆయనలో కలిసిపోతాము అనుకుంటారు. కానీ గుణాలతో గుణైక్యం పొందినంత మాత్రాన మనకి శాశ్వత వ్యక్తిత్వాన్ని, మన జీవుడికి ఏదైతే స్వరూపం ఉంటుందో ఆత్మలుగా మనకి అటువంటి స్వరూపాన్ని మనం ఏం కోల్పోము. గుణాలలో ఈక్వల్ గానే ఉంటాము. అంటే ఆయనకి అనంతమైన గుణాలు ఉంటే మనకి కొంచెం మనకే ఉంటుంది అనే దాని అర్థం ఆ, మాతాజీ. మన ఆత్మ మనకే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనకే ఉంటుంది. Yes. సరేనా? మన ఆత్మ మనకే ఉంటుంది కానీ భగవంతుడు మనకి ఇప్పుడు మనం విడిపోయిన ఆత్మలుగా మన ఆత్మ మనకే ఉంటుంది. మనం ముక్తి పొందిన తర్వాత కూడా మన ఆత్మగా మనం వ్యక్తిత్వం మనకు అలాగే ఉంటుంది. మన స్వరూపాన్ని ఏం కోల్పోం. మన ఐడెంటిటీ Okay. నశించిపోవడం అలా ఏం ఉండదు అనమాట. మనం చక్కగా మన ఆత్మ మనకే ఉంటుంది. మన ఆత్మకి మనకు ఆత్మకి మన శరీరంలోకి రాదు, ఆ? మన ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళదు. మన ఆత్మ మనకే సొంతం. మనకే సొంతం. అంతే. మన ఆత్మ Yes. మనకి సొంతమో దానికి ఒక ఆధ్యాత్మిక రూపం ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఈ ఆత్మకి భౌతిక రూపం ఎలా ఇవ్వబడిందో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక రూపం ఇవ్వబడింది. ఆ ఆధ్యాత్మ రూపంతో మనం భగవంతుడి సేవ హ్యాపీగా చేసుకుంటాం అనమాట. అది మనకి అసలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్ చూపిస్తాను అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఒకటి శ్లోకం ముగించాలి. నేను ఒకటి చూపిద్దాం అనుకున్నాను మీకు ఒకటి. అది చార్ట్ నాకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను. మనకి ఒక 15వ అధ్యాయం మొదలు పెట్టే ముందు ఒకసారి ఆ చార్ట్ మనం ఒకసారి చూపిస్తాను మీకు. ఎన్నెన్ని అవతారాలు ఉన్నాయి భగవంతుడి చక్కగా దాంట్లో చెప్పారనమాట. అది నాకు ఇప్పుడు భాగవతం క్లాస్కి నేను ప్రిపేర్ అవుతున్నాను. అది అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. సరేనా? ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇది కంప్లీట్ చేసేద్దాము. ఇంకా లాస్ట్ శ్లోకం ఇదేంట్లో బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అమరమును, అనశ్వరము అంటే నాశనం లేనిది, శాశ్వతము పరమ ఆనందమునకు సహజ స్థితియగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారంనే ఉన్నానని భగవంతుడు చెప్తున్నాడు దీంట్లో. అంటే ఇప్పుడు బ్రహ్మం అంటే ఏంటంటే ఇక్కడ భగవంతుడి యొక్క కాంతి. ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగా భగవంతుడిని 3 రకాలుగా మనం గ్రహించవచ్చు. ఒకటి బ్రహ్మము అంటే భగవంతుడి యొక్క కాంతి. అంటే ఇంతకుముందు లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా, భౌతిక ప్రపంచాన్ని మనకి ఆధ్యాత్మిక ప్రపంచానికి మధ్యలో విరజా రివర్ అని ఒకటి, విరజా నది ఉంటుంది. అది ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మన ప్రపంచాన్ని వేరు చేసేదాన్ని, మధ్యలో ఉంటుంది రెండింటికి కదా. దానిపైన వెళ్తే బ్రహ్మం ఉంటుంది. బ్రహ్మం అంటే ఏంటంటే ఫుల్ భగవంతుడి కాంతి. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం స్టార్ట్ అవుతుంది కదా, అదంతా కూడా ఒక రకమైన కాంతిలో ఉంటుంది. అది భగవంతుడి దేహం నుంచి వచ్చే కాంతి. ఆ కాంతిలో అన్ని ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయని చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఆ బ్రహ్మానికి నేనే మూలాధారము అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన శరీరం నుంచి వస్తుంది ఆ బ్రహ్మం అనే కాంతి కదా. అందుకని శాశ్వతమే, అది శాశ్వతమో, అది పరమానందమే. ఎవరు దానికి వెళ్తారు? బ్రహ్మానికి బ్రహ్మజ్యోతి అంటారు. దానికి ఎవరు వెళ్తారంటే యోగులు, జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్తారనమాట దానికి. సో ఏంటంటే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. అది కూడా శాశ్వతమే, అది కూడా పరమానందంగా ఉంటుంది, బ్రహ్మసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక సరైనటువంటి అక్కడ ఆధ్యాత్మిక రూపం ఇవ్వబడదు. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే భగవంతుడి ధామానికి వెళ్ళి స్వయంగా భగవంతుడితో ఉండడం, ఆయనకి స్వయంగా మన చేతులతో మనం చక్కగా పూజ చేయడము, చక్కగా ఆయనకి సేవ చేసుకోవడం అక్కడ భగవంతుడి ధామానికి. అది అత్యుత్తమమైనటువంటిది అనమాట. కానీ ఏంటంటే అది అత్యుత్తమమైనదైనా కూడా, అది చిట్ట చివరిదైనా కూడా ఆధ్యాత్మిక పరాకాష్ఠలో చిట్ట చివరిది. అది ఆధ్యాత్మిక పరాకాష్ఠలో, ఆధ్యాత్మిక సిద్ధతలో అది చిట్ట చివరిది. ఫస్ట్ ఏంటి? బ్రహ్మము అంటే ఆయన కాంతి. తర్వాత పరమాత్మ రియలైజేషన్ అంటారు, పరమాత్మ గ్రహింపు. అంటే హృదయంలో ఉన్న పరమాత్మని గ్రహించాలి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ముక్తి అంటే ఆ పరమాత్మ లీనమైపోవడం, మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. ఇప్పుడు అన్నారు కదా కమలమాతాజీ, మన ఆత్మ మనకే ఉంటుందని. వాళ్ళు ఏమనుకుంటారంటే మన ఆత్మ మనకు ఉండదు, ఆ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది, ఆ పెద్ద పరమాత్మలో చిన్న ఆత్మ కలిసిపోతుంది, అలా అనుకుంటారనమాట. సో అది కూడా కరెక్ట్ అవగాహన కాదు. కానీ కొంతమంది దాన్ని గ్రహిస్తారు. కానీ చిట్ట చివరిగా భగవంతుడిని స్వయంగా గ్రహించే వాళ్ళు భక్తులు అనమాట. వాళ్ళు భక్తులు, యాక్చువల్గా భక్తులు. వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రాజేశ్వరి మాతాజీ తర్వాత కమలకుమారి మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ ఇద్దరు చదవచ్చు దీన్ని. కమలకుమారి మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ చాలా పెద్దగా ఉంది. పారాగ్రాఫ్ మీరు చదవండి, ఒక పారాగ్రాఫ్ కమల మాతాజీ చదువుతారు. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మణో హి ప్రతిష్ఠా అమామృతస్య వ్యాయస్య చ
శాశ్వతస్య చ ధర్మస్య సుఖసైకాంతికస్య చ. అనువాదము. అమరమును, అనశ్వర్యమును, శాశ్వతమును, పరమానందమును, సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునై ఉన్నాను. పైకనరా మాతాజీ? భాష్యము. అమరత్వము, అనశ్వరత్యము, శాశ్వతత్యము, పరమానందము అనువానితో కూడి ఉండుటయై బ్రహ్మము యొక్క సహజ స్థితి అట్టి బ్రహ్మానుభూతి యనునది ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభ దశ. చూసారా, ఇది చిట్ట చివరి దశ కాదు, జస్ట్ ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభ దశ మాత్రమే అన్నమాట. నెక్స్ట్ ఆరంభ దశ. ఓకే. పరమాత్మ అనుభూతి అనునది ఆధ్యాత్మిక అనుభూతి ఎందలి మధ్యమ లేక ద్వితీయ దశగా తెలియబడుచున్నది. ఇక దేవాది దేవుడైన ఒక నిమిషం చూసారా, పరమాత్మ అనుభూతి అంటే 3 అనుభూతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్రహ్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, భగవంతుడి అనుభూతి. అది చరమ అనుభూతి అన్నమాట. చరమ అంటే చిట్ట చివరి అనుభూతి, అది హైయెస్ట్, అన్నిటికంటే గొప్పదన్నమాట. అది అర్థమవుతుందా కమలా మాతాజీ? మీకు అర్థమైందా? అర్థమైంది మాతాజీ. బ్రహ్మ లాస్ట్ అది పరమాత్మనికి సన్నిధికి చేరటానికి దారి కదా మాతాజీ? ఏంటి ఏమన్నారు మీరు? లాస్ట్ అనుభూతి ఆధ్యాత్మిక అనుభూతి. అది ఫస్ట్ అనుభూతి బ్రహ్మానుభూతి. బ్రహ్మానుభూతి అంటే ఏంటి? భగవంతుడి యొక్క కాంతిలో ఉండిపోవడం. ఓకేనా? కరెక్ట్ గా అర్థం చేసుకోండి. బ్రహ్మ అనుభూతి చాలా సింపుల్. బ్రహ్మ అనుభూతి అంటే ఏంటంటే భగవంతుడి యొక్క కాంతిలో కలిసిపోవడం. మన ముక్తి అంటే వాళ్ళకి ఏంటంటే ఈ శరీరం, ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత భగవంతుడి కాంతిలో కలిసిపోవడం. ఓకేనా? నెక్స్ట్ అది లోయెస్ట్ అన్నమాట, అందరికంటే తక్కువది. తర్వాత పరమాత్మ అనుభూతి అంటే ఏంటంటే మునులు, యోగులు, జ్ఞానులు వాళ్ళందరూ కూడా లోపల హిమాలయాలకి వాటికి వెళ్ళి అక్కడ మంచనగా ఏమనగా అక్కడ కూర్చొని మనసులు ధ్యానం చేసుకుంటారు. హృదయంలో పరమాత్మని చూడగలుగుతారు. అక్కడ క్లియర్ గా విష్ణువు కనిపిస్తాడు వాళ్ళకి. లోపల కనిపించినా కూడా ఇంకా ఏం భ్రాంతిలో ఉంటారంటే ఈ ముక్తి పొందిన తర్వాత నా ఆత్మ వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోతుంది అనుకుంటారు. వాళ్ళకి ఇంకా వ్యక్తిత్వం అంటే నా ఆత్మ నాకు సొంతం అని తెలుసుకోరు అనమాట. వాళ్ళు నా ఆత్మ నాదే అని తెలుసుకోరు వాళ్ళు. సో అది 2వ దశ కిందకు వస్తుంది. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఒక శరీరం అనేది ఇవ్వబడదు అనమాట. వాళ్ళకి అన్నీ కూడా భగవంతుడి ద్వారానే జరిపించుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది దీనిలో ఉన్న సుఖం తెలియదు. స్వయంగా మనకు ఒక ఆధ్యాత్మిక శరీరం ఉండి మనం భగవంతుడు చేసుకోవడం అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అది అన్నిటికంటే. ఇంకా 3వది చెప్తోంది మాత, చదవండి ఇంకా 3వది. ఇక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరతత్యపు చరమానుభూతి అయి ఉన్నాడు కనుక పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము పరమ పురుషుని అందే గలవు. భౌతిక ప్రకృతి పరమ పురుషుని న్యూనాశక్తి వ్యక్తికరమని 7వ అధ్యాయమును వివరింపబడినది. న్యూనమైన భౌతిక ప్రకృతి అందు ఉన్నత ప్రకృతికి చెందిన అంశాలైన జీవులను భగవానుడు బీజ రూపమును ఉంచును. అది ఏ భౌతిక ప్రకృతి అందు జరిగేది ఆధ్యాత్మిక స్పర్శ ఈ భౌతిక ప్రకృతిచే. మాతాజీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భౌతిక ప్రకృతి అదే తెలుసుకున్నాం కదా, భగవంతుడిని గుర్తించడం అనేది అత్యుత్తమమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి. అయితే ఈ భౌతిక ప్రకృతి పరమ పురుషుని యొక్క న్యూన శక్తి వ్యక్తీకరణ. అంటే తెలుసు కదా మనకి, ఉన్నత శక్తి ఉంది, న్యూన శక్తి ఉంది భగవంతుడికి. ఈ జీవులం మనం ఏంటంటే ఆధ్యాత్మిక స్వరూపాలం కాబట్టి మనది ఉన్నత శక్తి భగవంతుడికి సంబంధించింది. ఈ ప్రకృతి అనేది జడ పదార్థం కాబట్టి అది న్యూన శక్తి అనమాట. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో ఈ జీవుళ్ళనే దాన్ని భగవంతుడు ఉంచుతాడు ఒక బీజ రూపమున, అప్పుడు భౌతిక ప్రకృతి యందు ఈ ఆధ్యాత్మిక స్పర్శ అనేది వస్తుంది. కాబట్టి అది మూవ్మెంట్ అంటే చలనం వస్తుంది, దాంట్లో చలనం. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యర్థ పదార్థం కింద ఉంటుంది ఏదైనా సరే, ఒక ముడి పదార్థం కింద అలా పడి ఉంటుంది, ఎటువంటి చలనం లేకుండా ఈ భౌతిక ప్రకృతి ప్రపంచం అనేది. కానీ ఎప్పుడైతే జీవుడు ప్రవేశపెట్టగలుగుతాడో అక్కడ, జీవుడు భగవంతుడి యొక్క ఉన్నత ప్రకృతికి సంబంధించిన వాడు కాబట్టి, ఆ జీవుడు ఆధ్యాత్మిక స్వరూపం కాబట్టి ఆయన ఎప్పుడైతే ఒక బీజ రూపంలో ప్రవేశపెట్టబడ్డాడో అప్పుడు ఈ ప్రకృతికి కూడా చలనం వస్తుంది ఆధ్యాత్మిక స్పర్శ ద్వారా అని చెప్తుంది మాతాజీ. నెక్స్ట్ ఈ ఆధ్యాత్మిక స్పర్శ ఈ ఆధ్యాత్మిక స్పర్శ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఓకేనా? తర్వాత ఇక్కడి నుంచి మొదలెట్టాలి.
ఈ భౌతిక ప్రకృతిచే ఈ భౌతిక ప్రకృతిచే బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్తనములు ఆరంభించినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమును ఆరంభించినప్పుడు భౌతిక జీవన స్థితి నుండి తనను తాను ఉద్ధరించుకొని క్రమముగా పరతత్వపు బ్రహ్మ భావన స్థితికి అరుదించను. జీవితమునందు ఇట్టి బ్రహ్మానుభూతిని పొందుటయే ఆత్మానుభూతి తొలి దశ. అట్టి స్థితిలో మానవుడు భౌతిక స్థితికి అతీతుడై ఉండెను గాని వాస్తవముగా బ్రహ్మానుభూతిలో పరిపూర్ణత్వమును పొందజాలడు. అతడు కోరుకొనినచో బ్రహ్మానుభూతి నందు కొనసాగుచు క్రమముగా పరమాత్మానుభూతిని, ఆపై దేవాది దేవుని చరమానుభూతి అయిన శ్రీకృష్ణ భగవానుని పొందవచ్చును. దీనికి వైదిక గ్రంథములందు అనేక ఉదాహరణలు గలవు. సనందనాది నలుగురు కుమారులు తొలుత పరతత్వపు నిరాకార బ్రహ్మ భావము నందే స్థితిని కలిగియుండి క్రమముగా భక్తియుక్త సేవా స్థితికి వృద్ధి చెందిరి. ఆ విధముగా నిరాకార బ్రహ్మ భావమునకు అతీతముగా తనను తాను ఉద్ధరించుకొనిన వాడు పతనము చెందు అవకాశము కలదు. కనుకనే నిరాకార బ్రహ్మస్థితి ఉద్ధరించుకొనని వాడు మాతాజీ ఉద్ధరించుకొనని వాడు పతనము చెందు అవకాశము కలదు. కనుకనే నిరాకార బ్రహ్మస్థితికి చేరినను మానవుడు పరమ పురుషుని గూర్చి తెలుసుకొనినచో అతని జ్ఞానము పరిపూర్ణము కాజాలదని శ్రీమద్ భాగవతము 10.2:32 నందు చెప్పబడినది. కనుకనే బ్రహ్మ భావమునకు ఉద్ధరింపబడినను మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిమగ్నము కానిచో పతనము చెందుటకు అవకాశం కలదు. ఈ విషయము తైత్తిరీయోపనిషత్తు 2.7.1 నందు రసో వైసః రసం హేవాయాం లబ్ధ్వా నంది భవతి. దేవాది దేవుడు ఆనంద నిదానమును అయినట్టి శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నప్పుడు మానవుడు వాస్తవముగా దివ్యానందమును పొందును అని చెప్పబడినది. దివ్యానందమును పొందును. మాతాజీ ఇక్కడ ఆపేయండి ఇంకా, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ కుమారి మాతాజీ చదువుతారు. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా ఏంటంటే ఈ బ్రహ్మస్థితికి వెళ్ళడం గురించి, పరమాత్మ స్థితికి వెళ్ళడం గురించి, భగవంతుడి స్థితికి వెళ్ళడం గురించి ఇక్కడ దీనిలో 3 దశల గురించి చెప్తున్నారు. మళ్ళీ దాని గురించి చెప్పారు ఇప్పటి వరకు కూడా మనకి. ఎవరైతే ఫస్ట్ నిరాకార బ్రహ్మాన్ని చీరినా కూడా, నిరాకార బ్రహ్మం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా భగవంతుడి కాంతి అని చెప్పేసి. దానికి నిరాకారం అని ఎందుకంటే నిరాకారం అంటే ఏంటి? ఆకారం అంటే ఆకారం ఉండడము, నిరాకారం అంటే ఆకారం లేకపోవడం. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడికి ఆకారం ఉందని వాళ్ళు గ్రహించలేరు కాబట్టి భగవంతుడి యొక్క కాంతే ముక్తికి సోపాన మార్గం అనుకుని దాంట్లోనే ఉండిపోవడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కనుక అదృష్టవంతులు అయితే కనుక వాళ్ళు చివరికి భగవంతుడి యొక్క అదే భగవంతుడిని కూడా గ్రహించగలుగుతారు. అప్పుడు భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ధామంలోకి కూడా వెళ్ళగలుగుతారు. కానీ లేకపోతే వాళ్ళు మళ్ళీ పడిపోతారు, మళ్ళీ కిందకి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. అలాగా కొంతమంది ఉదాహరణలు ఇచ్చారు. నలుగురు కుమారులు ఉంటారు, కుమారాస్ ఉన్నారు కదా. వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు బ్రహ్మస్థితిని మాత్రమే గ్రహించినా కూడా తర్వాత వాళ్ళు భగవంతుడి స్థితికి వెళ్ళగలిగారనమాట అని చెప్తున్నారనమాట. వెళ్ళగలిగారు కదా, జయ విజయ ఉంటారు, అదంతా భాగవతంలో ఉంది స్టోరీ, కానీ వాళ్ళు వెళ్ళగలిగారని చెప్తున్నారనమాట. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్తారా ఈ 3 దశల గ్రహింపు ఏంటన్న విషయం? ఎవరైనా చెప్పగలుగుతారా నాకు 3 దశల గ్రహింపు ఏంటన్న విషయము? రాజేశ్వరి మాతాజీ మీకు ఏమైనా అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? నరసే ప్రభు కానీ ఎవరికైనా అర్థమైందా 3 దశలు ఏంటి అని చెప్పేసి? అంటే ఆరంభ దశ. ఏంటి? మొదటిది ఆరంభ దశ.
అది ఏంటి ఆరంభ దశ ఏంటి? బ్రహ్మస్థితిని పొందటం, కాంతిని చూడటం అనేది ఆరంభ దశ. కాంతిని చూడడం కాదు, కాంతి వరకు వెళ్ళి కాంతిలో కలిసిపోవడం అన్నమాట. అదే ఇంకా ముక్తి. గుడ్ జాబ్, వెరీ గుడ్. యా, నెక్స్ట్ రెండోది రెండోది ఆధ్యాత్మిక దశ. నో ఆధ్యాత్మిక దశ కాదు. రెండోది ఏంటి? ఆధ్యాత్మిక దశ అన్ని ఆధ్యాత్మిక దశలే. ఇది బ్రహ్మం కూడా ఆధ్యాత్మిక దశే. ఇవన్నీ ఆధ్యాత్మిక దశలోనే మనం గ్రహిస్తున్నాం వీటిని, ఆధ్యాత్మిక దశలోనే. ఓకేనా? మధ్యమ దశ ఏంటి మధ్యమ దశ ఏంటి రాజేశ్వరి? పరమాత్మ అనుభూతి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, పరమాత్మ. ఆ పరమాత్మ అనుభూతి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి చెప్పండి, పరమాత్మ అనుభూతి అంటే ఏంటి? అంటే ఏమీ లేదు, మన హృదయంలో పరమాత్మ ఉంటాడు కదా. ఆధ్యాత్మిక స్పర్శను భౌతిక ప్రకృతి బద్ధుడైన జీవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనాన్ని ఆరంభించినప్పుడు అవన్నీ ఇప్పుడు చదవకండి, మనకి టైం లేదు ఇప్పుడు. కానీ ఏంటంటే పరమాత్మ అంటే మనకి జస్ట్ సింపుల్ గా అర్థం చేసుకోండి. పరమాత్మ అంటే మన హృదయంలో ఉన్నాడు కదా పరమాత్మ. ఆయన మీద ధ్యానం చేయడం, ఆయన్ని గ్రహించడం, లోపల హృదయంలో గ్రహించడం ఆయన్ని. ఆయన ఎలా ఉంటాడు? నాలుగు చేతులు విష్ణు ఫామ్ లో ఉంటాడు, ఆయన విష్ణు రూపంలో. ఆయన్ని గ్రహిస్తాడు పరమాత్మ అనుభూతి. కానీ ఏమనుకుంటాడు? ఆయన నేను ఒకటే అనుకుంటాడు. అంటే ఇప్పుడు నేను ముక్తి పొందుతాను ఈ విధంగా ఆయన గ్రహించిన ద్వారా. నా ఆత్మ ముక్తి పొందిన తర్వాత, నా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ విషయంలో కలిసిపోతుంది నా ఆత్మ అనుకుంటాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏంటంటే నా ఆత్మ నాది అనుకోడు అనమాట. నా ఆత్మ దానిలో కలిసిపోతుంది. ఇంకా నాకు ఆత్మ, నా వ్యక్తిత్వమే లేదు, నాకు సపరేట్ గా నాకు అస్తిత్వం లేదు అనుకుంటాడు అనమాట. సో అక్కడ అది రెండో గ్రహింపు అనమాట. అది పరమాత్మని గ్రహిస్తాడు కానీ సరైన అవగాహనతో ఉండడు అనమాట. మూడోది ఏంటి? వర్తిస్తుంది అన్నారు కదా, అది యోగులకి సిద్ధులకి వర్తిస్తుంది. యోగులకి సిద్ధులకి వస్తుంది, భక్తి యోగులకి కాదనమాట. జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు దానికోసం నానా కష్టపడతారు. కొంతమంది విజయం కూడా సాధించలేరు ఎంత కష్టపడినా కూడా. కానీ ఏంటంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే భగవంతుడికి ఒక ఆకారం ఉంది, రెండు చేతుల ఫామ్లో కృష్ణుడు ఉన్నాడు అక్కడ. ఆయనకు ఒక ధామం ఉంది, అక్కడ గోపికలతో గోపబాలుకలతో ఆవులతోటి చక్కగా ఆడుకుంటూ ఉంటాడు ఆయన. మనకి కూడా అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి భగవంతుడికి స్వయంగా మన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ, మన ఆత్మగా మనం ఉంటూ భగవంతుడికి నిజంగా సేవ చేసుకునే అదృష్ట భాగ్యం అని తెలుసుకోవడం అన్నిటికంటే అత్యుత్తమమైనది అనమాట. సరేనా? నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది మాతాజీ. ఈ శ్లోకం చదువుతుంటే ఒక చిన్నది అర్థమైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమర్థమైందంటే, మనం చీకటిలో ఉన్నాం. అప్పుడు రెండు ఊళ్ళు ఉన్నాయి, అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి, మధ్యలో ఒక నది ఉంది. ఆ నదికి యువతల మనం ఉన్నాము, నదికి అవతల ఊరు వెలుతురుతో నిండి ఉంది, కాంతితోటి. మనం చీకటిలో ఉన్నాం. మనం ఈ చీకటిని దాటి ఆ నదిని దాటి వెళ్ళాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే ఈ భక్తి మార్గం ద్వారా మనం ఆ జ్యోతిని, అవతల ఉన్న జ్యోతిని అందుకోగలమేమో అనిపిస్తుంది. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. యా, సో మీరు ఇక్కడి నుంచి చదువుతారా? ఇంకా యా మాతాజీ, శ్లోకం చదవమంటారా? శ్లోకం చదవండి ఒకసారి. చదివితే ఇంకా మనం ముగిద్దాం ఇంకా క్లాస్. బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహానుమృతస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య కాంతికస్య చ. అనువాదము: అమరమును, అనస్వరమును, శాశ్వతమును, పరమానందమునకు, సహజస్థితియను యును అగు నిరాకార బ్రహ్మమునకు నేను మూలాధారమునై ఉన్నాను. ఇక్కడి నుంచి చదివేది ఇంకా ఫినిష్ అప్ చేయండి మాతాజీ. దేవాదేవుడైన దగ్గర నుంచి కదా మరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు. భక్తుడు అతన్ని సమీపించినప్పుడు ఆ షడ్గుణైశ్వర్యముల వినిమయము జరగగలదు. రాజసేవకుడు దాదాపు రాజుతో సమానమైన భోగములను అనుభవించడు. అట్లే శాశ్వతము అనస్వరమునైన ఆనందమును, నిత్యమైన జీవితము భక్తియుక్త సేవతో కూడి ఉండును. కనుకనే బ్రహ్మానుభూతి లేక శాశ్వతత్వమును లేక అనస్వరమైన ఆనందము భక్తియుక్త సేవ యందు ఇమిడి ఉన్నది. భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండివాడు దాన్ని ఇదివరకే పొంది ఉండును. జీవుడు స్వభావంచే బ్రహ్మమే అయినను భౌతిక జగత్తుపై ఆధిపత్యము వహింపవలనను కోరికను కలిగి ఉండుట చేత పతితుడగుచుండును. తన సాధ్యస్థితిలో జీవుడు భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉండును. కానీ భౌతిక ప్రకృతి సంపర్కము
అతన్ని సత్వ రజస్తమో గుణముల యందు బంధించును. ఈ త్రిగుణముల సంపర్కము చేతనే అతనికి భౌతిక జగత్తుపై అధికారం వహింపవలనడి కోరిక ఉదయించును. కాని సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనుటచే అతడు వెంటనే గుణాతీత స్థితి యందు నెలకొనగలుగును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలనను అతని అధర్మమైన కోరిక తొలగింపబడుట సంభవించును. కనుకనే శ్రవణము, కీర్తనము, స్మరణాది నవవిధ భక్తి పద్ధతులతో కూడిన భక్తియుక్త సేవా విధానమును భక్తుల సాంగత్యములో అభ్యసింపవలను. అట్టి సాంగత్యము వలన మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రభావం వలన అధికారం వహింపవలనడి మానవుని భౌతిక వాంఛ నశించి అతడు శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమగు ప్రేమయుక్త సేవ యందు ప్రతిష్ఠితుడగును. ఈ విధానమే ఈ అధ్యాయం నందలి 22వ శ్లోకం మొదలుకొని ఈ చివరి శ్లోకం వరకు వివరింపబడినది. వాస్తవములకు శ్రీకృష్ణ భగవానికి చేయు భక్తియుక్త సేవ మిక్కిలి సులభమైనది. భక్తుడు భగత్ సేవ యందు సదా నిమగ్నుడై ఉండవలను. శ్రీకృష్ణునికి అర్పించిన ఆహార పదార్థములను ప్రసాద రూపమున గ్రహింపవలను. భగవానుని పాద పద్మములకు సమర్పింపబడిన పుష్పముల సువాసనను ఆఘ్రానింపవలను. భగవానుడు తన దివ్యలీలను నరించిన ప్రదేశములను దర్శింపవలను. భగవానుని వివిధ లీలలను మరియు భక్తులతో అతని ప్రేమ వినిమయ విషయములను పఠించవలను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రములను నిరంతరము జపింపవలను. భగవానుడు అవతరించిన రోజున మరియు అతని భక్తుల ఆవిర్భావ తిరోభావ తిథులయందు ఉపవసించుట అనునవియే ఆ భక్తి అందుల కార్యక్రమములు. అట్టి విధానమును అనుసరించుట ద్వారా మానవుడు సర్వ విధములైన భౌతిక కామ్య కర్మల నుండి పూర్తిగా విముక్తుడగును. ఆ విధముగా బ్రహ్మజ్యోతి యందు లేదా వివిధ బ్రహ్మానుభూతి భావనల యందు ప్రతిష్ఠితుడైనట్టి వాడు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో గుణైక్యమును పొందగలడు. శ్రీమద్ భగవద్గీత యందలి ప్రకృతి త్రిగుణములు అను 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా మాతాజీ. ఎంత బాగా చెప్పారు చూడండి. అసలు భక్తి సేవ గురించి ఎంత బాగా చెప్పారు. మనం ఎలా బయటికి రావాలి, ఎంత బాగుంది కదా నిజంగా. ఇది అసలు రెండవది అంతా కూడా చదువుకుంటా మాతాజీ బొరకెక్కుద్ది. అప్పుడు ఏమన్నా మనం లైన్ లో మనం కాదు మేము లైన్ లోకి వస్తాం. ఏంటి మళ్ళీ చెప్పండి. ఏంటి ఇప్పుడు ఈ 4 శ్లోకాల భావాన్ని ఒక 10 సార్లు మేము చదువుకుంటే మేము లైన్ లోకి వస్తామేమో అనిపిస్తుంది మాతాజీ. అంత బాగా అనుకుంటాం. చాలా బాగుంది అసలు నిజంగా. మనం ఎలా పతితులం అయ్యాము, ఎలా మనం భౌతిక జగత్తుపై ఆధిపత్యం చేయాలని అనుకుంటాము, దానివల్ల ఎలా పతితులం అవుతున్నాం మనము. కానీ మన సహజ స్థితి ఏంటి అసలు అంటే, ఒక నిమిషం, మన సహజ స్థితి ఏంటంటే కృష్ణ ప్లీజ్, మనం భౌతిక ప్రకృతులకు అతీతులంగా ఉన్నాం అసలు. కానీ ఇక్కడ రావడం వల్ల మనం వాటి ఎందుకు బంధించబడ్డాం ఈ ప్రకృతి గుణాల్లో. దీని త్రిగుణాల సంపర్కం వల్ల మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మనం సంపూర్ణ కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవలో నెలకొంటామో వెంటనే గుణాతీత స్థితికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. ఆ విధంగా ఎలా అసలు చేయాలి భక్తియుక్త సేవ? శ్రవణం, కీర్తనం, స్మరణం అని నవవిధ పద్ధతులతో కూడినటువంటి భక్తి ఎలా చేయాలి చక్కగా చెప్పారు. ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రభావం వలన, అటువంటి సాధుల యొక్క సాంగత్యం వల్ల ఈ భౌతిక వాంఛలన్నీ నశించిపోయి శ్రీకృష్ణ భగవానుడి దివ్య ప్రేమ యందు మనం ప్రతిష్ఠితం అవుతాం అనమాట. అలాగే చక్కగా చెప్పారు ఈ అధ్యాయంలో అని చెప్తున్నారు అనమాట. భగవంతుడి సేవ మిక్కిలి సులభకరమైందని చెప్తున్నారు, కష్టమైందని ఏం చెప్పట్లేదు. సదా మనం భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండాలన్నమాట. ఆయనకు అర్పించినటువంటి ఆహార పదార్థాలు తినాలి. ఆయనకు అర్పించినటువంటి పుష్పం యొక్క సువాసన చూడాలి మనం. ఆ తర్వాత ఆయన ఎక్కడైతే లీలలు చేశారో ఆ ప్రదేశాలను దర్శించాలి. ఇవన్నీ భక్తియుక్త సేవ. మళ్ళీ హరే కృష్ణ మంత్రం మనం చక్కగా చాంటింగ్ చేయాలి. వివిధ భగవంతుడి యొక్క లీలల్ని భక్తుల సాంగత్యంలో వినాలి, చర్చించాలి మంచిగా. ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత భగవంతుడు ఆవిర్భవించే రోజున ఉపవాసాలు ఉండడం చక్కగా. తర్వాత ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే భక్తి అనే విధానాన్ని అనుసరించడం ద్వారా మానవుడు కంప్లీట్గా కామ్య కర్మలు అంటే ఫలాపేక్ష ఆశించి చేసే పనుల నుంచి కంప్లీట్గా విముక్తుడు అవుతాడు. అప్పుడు మనకి ఏదో ఒక స్థితికి మనం ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళగలుగుతాం. 3 స్థితులు ఉన్నాయి: బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్.
బ్రహ్మం, పరమాత్మ, భగవాన్, ఈ మూడిట్లో దేనికో దానికి వెళ్తుంది. అన్నిటికంటే ఉత్తమమైంది భగవంతుడి ధామానికి వెళ్ళడం అనమాట అని చెప్తున్నారు. సో ఇక్కడతోటి ఈ ప్రకృతి గుణములు అనే చతుర్థాధ్యాయం 14వ అధ్యాయం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీక్ మనం 15వ అధ్యాయంకి వెళ్తున్నాం మనము. ఎస్. సో హరే కృష్ణ, అందరికీ నమస్కారము. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? లేదు అంటే చెప్పండి. అందరికీ అర్థమవుతుందా అన్ని? మాధవి మాతాజీ, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాధవి మాతాజీ. ఓకే. రత్నమాల మాతాజీ జాయిన్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, జాయిన్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పాపం నెట్ పని చేయట్లేదు అనుకుంటా ఆవిడకి. ఇందాక నుంచి కష్టపడుతున్నారు. రాధికా మాతాజీ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు మాతాజీ, అర్థమవుతుంది బాగానే. యా. సో మనకి అసలు ఇటువంటి అవకాశం అనేది చాలా అపూర్వంగా వచ్చింది నిజం చెప్పాలంటే. మనకి భక్తియుక్త సేవ అనేది ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకని రాదు నిజంగా. కానీ దానికి మన ప్రయత్నం కూడా ఉండాలి. మన ప్రయత్నం లేకపోతే, మనకు ఆ కోరిక లేకపోతే మన జీవితం వృధా. ఈ మానవ జీవితం అనేది వృధా అయిపోతుంది అంతే, అంతకంటే ఏం లేదంతే. కానీ ఒకసారి మనం నిజంగా ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళగలిగి భగవంతుని గ్రహించగలిగితే హృదయంలో ఉన్నటువంటి ఆనందం ఎటువంటి, ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందం కూడా మనం కంపేర్ చేయలేం. ఎటువంటి ఆనందం కూడా దాని ముందు దిగదుడుపు అనమాట. సో అందుకని మనం ప్రయత్నం చేద్దాం. రాజేశ్వరి మాతాజీ ఏదైనా చెప్తున్నారా? లేదు మాతాజీ, అన్మ్యూట్ అయితే. నాకైతే చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది మాతాజీ. దేవుడికి నాకు కూడా చాలా అది చాలా మంచి దూరం పెరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. అది చాలా మంచి సిమ్టమ్. నేను సంతోషిస్తున్నా మీరు అలా అంటే. ఎందుకంటే అసలు మన క్లాస్ మిస్ అవ్వడం వల్లే కదా మీరు అలా అనుకుంటున్నారు. సో మిమ్మల్ని మేము కూడా చాలా మిస్ అయ్యాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని చూడడం. మిమ్మల్ని మీతో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాతాజీ ఈరోజు మాకు. సో ఎవరు రాకపోయినా వాళ్ళని మిస్ అవుతాం. మన గ్రూప్లో ఎవరు రాకపోయినా వాళ్ళని మిస్ అవుతాం మనం. కానీ ఒకటి ఏంటంటే, మనం ఎంత సీరియస్గా తీసుకున్నాం భక్తి జీవితం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్తూనే ఉన్నా, 3 సంవత్సరాలు అయింది మన భక్తి వృక్ష స్టార్ట్ చేసి. సో 3 సంవత్సరాలు బట్టి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను, మనం చాలా సీరియస్గా తీసుకోవాలి భక్తియుక్త జీవితం అనేది. చెప్తున్నా కదా, ఒకసారి మనం నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక స్థితిలో మనం గనక నిలుపుకోగలిగితే, దాంట్లో ఉన్న ఆనందము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందానికి దేనికి సరిపోదు. అంటే ఏ ఆనందము హైయెస్టో, గొప్పదో ఈ భౌతిక ప్రపంచంలో, అది మనకి గడ్డిపోచ కన్నా చాలా హీనంగా అనిపిస్తుంది అనమాట. సో అటువంటి ఆనందం మనం నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో, ఎందుకంటే మనమంటే ఆత్మ కదా. ఆత్మానందం ఎక్కువ, లేకపోతే శరీరపు ఆనందం ఎక్కువ? శరీరం అనేది అది రక్త మాంసాలతో కూడుకుంది, అశాశ్వతమైనటువంటి శరీరం. కానీ ఆత్మ అనేది ఆధ్యాత్మిక స్వరూపం. మనమంటే ఆత్మ కదా. సో ఆత్మ ఆనందంగా ఉన్నప్పుడు మనం నిజమైన ఆనందంగా ఉంటాం కదా. నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది మనకి అనమాట. అటువంటి ఆనందం కోసం మనం శాశ్వతమైనటువంటి ఆనందం కోసం మనం పాకులాడాలి. కానీ మనము అశాశ్వతమైనటువంటి టెంపరరీ సుఖాల కోసం ఈ భౌతిక ప్రపంచంలో మన జిహ్వ గురించో, లేకపోతే ఇంకా దేని గురించో మనం అస్సలు దాని గురించి ఆలోచించకూడదు. దాంట్లో చాలా ఆనందం ఉంది మనం చేసే దాంట్లో. సరే, మరి నేను ఇక్కడితో ఆఫ్ చేస్తాను. ఒకసారి హరే కృష్ణ, అందరికీ రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.